నిద్ర లేచి ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉండగలగడం ఇంకొక గొప్ప లక్షణం. అందుకే వాల్మీకి మహర్షి రావణాసురుడు తెల్లవారుసాన్ని నిద్ర లేస్తే ఆ నిద్ర లేచిన క్రమాన్నంతటినీ చెప్పారు. కానీ నిద్ర లేచి పరస్త్రీయందు మనస్సు నిలబడి ఉన్న కారణం చేత ఎంత పతనమైపోయాడో కూడా చెప్పారు. అది కేవలము ఈశ్వరార్చన కొరకు మాత్రమే వినియోగం పడింది. ఒక సంవత్సరాన్నంతటినీ కలిపి ఒక రోజుగా భావన చేస్తే అందులో బ్రహ్మముహూర్త సమయంగా నిర్ణయింపబడినటువంటి కాలం ఆశ్వీజ మాసం. ఎందుచేత ఆశ్వీజ మాసానికి అంత ప్రతిపత్తినిచ్చారు అంటే, మనము చాంద్రమానాన్ని పాటిస్తాం. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయండి. నక్షత్రాల వరుస క్రమంలో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం అయితే అశ్విని నక్షత్రం నాటి పౌర్ణమి నాడు చంద్రుడు కూడితే ఆశ్వీజ మాసం వస్తుంది. అప్పుడు వరుస క్రమంలో మాసాలు చెప్తే మొదట ఏ మాసం రావాలి? ఆశ్వీజ మాసంతో మొదలుపెట్టారు. కానీ దేంతో మొదలుపెట్టారు? చైత్ర మాసంతో మొదలుపెట్టారు. 13 నక్షత్రాలు పైన 13 నక్షత్రాలు క్రింద విడిచిపెట్టి మధ్యలో ఉన్న నక్షత్రాన్ని తీసుకుని చైత్రమాసంతో మొదలుపెట్టారు. చైత్రమాసంతో మొదలుపెట్టినప్పటికీ ఉపాసనాక్రమం మాత్రం ప్రారంభం ఎక్కడ? దక్షిణాయనంలో ఆశ్వీజ మాసంలో పరదేవత యొక్క అనుగ్రహం కోసం అపేక్షించినటువంటి కాలంతోటే ప్రారంభం. ఎందుకని? అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు అనుగ్రహించిందా భగవంతుని వైపుకి అడుగులు వేయనిస్తుంది. ఆవిడ అనుగ్రహించలేదా? ఆవిడ ఇంద్రియ సౌఖ్యములను పడేటటువంటి లౌల్యములందు తిప్పుతుంది. అది ఆవిడ యొక్క తత్వం. అందుకే అదే సీతమ్మ తల్లి శిశుపావృక్షం కింద కూర్చుంటే శిశుపావృక్షం మీద కూర్చున్న హనుమకి రాజ్యంవా స్థిశిలోకీషు సీతాయా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయాం అప్నుయాత్కలాం అంటారు. 3 లోకములలో ఉండే ఐశ్వర్యం ఒకెత్తు, సీతమ్మ తల్లి ఒక్కతే ఒకెత్తు. అంతటి మహాపతివ్రత సాధుశీల ఈ అమ్మకి నమస్కరిస్తున్నానంటారు హనుమ. అదే సీతమ్మ రావణాసురుడికి ఎలా కనపడింది? రావణాసురుడికి అనుభవైక వైద్యమైనటువంటి ఒక సామాన్యమైన ప్రాకృత స్త్రీగా కనపడింది. అలా కనపడిన కారణం చేత ఎవరు నశించిపోయారు? రావణుడు నశించిపోయాడు. పరమ పవిత్రమూర్తిగా కనపడినటువంటి హనుమ భవిష్యత్ బ్రహ్మ కాబోతున్నారు. అమ్మవారు ఎవరిని నశింప చెయ్యాలనుకుంటుందో, ఎవడి యందు భక్తి లేదో, ఎవరి యందు భావశుద్ధి లేదో అటువంటి వాడికి సుఖముల యందు లౌల్య బుద్ధి కల్పిస్తుంది. లౌల్యము అంటారు. లౌల్యము అంటే కేవలము ఇంద్రియముల చేత అనుభవించేటటువంటి సుఖముల యందు మగ్నమైనటువంటి జీవితంతో ఉండడం తప్ప అసలు వాటికి అతీతంగా ఇంద్రియాల్ని అరికట్టి పరమేశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గంలో ఈ శరీరాన్ని కష్టపెట్టేటటువంటి ప్రయత్నంలో పూనిక ఉండదు. అలాంటి పూనిక లేనితనం దేనివల్ల అంటే అమ్మవారి వల్లే. ఆ అమ్మవారి అనుగ్రహం కలిగిన వాడు ఈ శరీరం ఎప్పటికీ ఉండిపోదు, ఒకనాడు పడిపోతుంది. ఇది పడిపోయే లోపల దీన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి, దీన్ని నేను ఋతుమంతంగా వాడుకోవాలి అని ధార్మిక బుద్ధితో ఉపాసన క్రమంలో దీన్ని వాడుకుంటాడు. చూడండి, వ్యాపారం చేసేవాడు తన దగ్గర ఉన్న డబ్బుతోటే వ్యాపారం ప్రారంభం చేస్తాడు పెట్టుబడి పెట్టి. అలాగే ఉపాసనా క్రమంలో మొదటి పెట్టుబడి ఏది అంటే పరమేశ్వరుడిచ్చిన ఈ శరీరమే. దీంతోనే ప్రారంభం. అందుకే వేదంలో ఆచారకాండ రావడానికి కారణం అదే. స్నానం చేయడం, ఓ మడిబట్ట కట్టుకోవడం, దీన్ని కష్టపెట్టడం, ఏదో నీళ్లు తెచ్చుకోవడం, కూర్చోవడం, పూజ చేయడం, పుష్పార్చన చేయడం, ఇవన్నీ దేని కొరకు వచ్చాయి? ఈ శరీరంతో కష్టపెడితే తప్ప మీరు పరమేశ్వరుణ్ణి చేరడం అంత తేలిక విషయం కాదు. కాబట్టే శరీరాన్ని కొంత క్లేశ పెట్టవలసి ఉంటుంది. అయినప్పుడు అమ్మవారి అనుగ్రహం లేకపోతే వాడికి ఇంద్రియ లౌల్యం మీద భ్రాంతి ఉంటుంది. ఎందుకు దీన్ని కష్టపెట్టడం, హాయిగా దీన్ని సంతోషంగా ఉంచుకుంటే దీంతో సుఖాలు అనుభవిస్తే పోలా అన్న భావన కలుగుతుంది. వాడు ఈశ్వరుణ్ణి చేరలేడు. అందుకే పరదేవతా స్వరూపాన్ని వర్ణన చేసినప్పుడు సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం అంటారు. ఆమె చేతిలో
ఒక అమృత పాత్ర వంటి పాత్ర పట్టుకుంటుంది. ఎవరిని అనుగ్రహించాలో వాడికి భక్తి పాశములు వేస్తుంది. ఎవడికి భక్తి భావన లేకుండా కేవలము లౌల్య బుద్ధితో ఉంటాడో అటువంటి వాడికి ఆమె చేతిలో ఉన్నటువంటి తేనె పాత్ర మీద సీతాకోక చిలుకలు ఎగురుతూ ఉంటాయి. అంటే వాడు ఇంద్రియముల యొక్క లౌల్యము చేత నశించిపోతాడు. దీనివలనే ఈ ఉపాసనా క్రమంలో కార్తీక మాసానికి ఇంత వైభవం రావడానికి కారణం ప్రధానంగా ఎక్కడుందంటే, దేవతలైన వాళ్ళకి ఉపాసన లేదు, ఉన్న పుణ్యం పోతుంది, కింద పడిపోతాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. తిరియక్కులైన వాళ్ళకి అసలు ఉపాసన లేనే లేదు, వాళ్ళకి కర్మాధికారం లేదు. మనుష్యుడు ఒక్కడే ఉపాసన చేసి దేవత కాగలడు. ఇంద్రియలో ఇంద్రమునకు వశుడై తిరియక్కుగా వెళ్ళిపోగలడు. లేదు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానమును పొంది ఈశ్వరుని యొక్క కృపచేత మళ్లీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు. మనుష్య ప్రాణికొక్కడికే అధికారం, ఏ ఇతర ప్రాణులకు లేదు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం లేకుండా అసలు ఉపాసనా క్రమంలో అడుగు పెట్టలేడు. అందుకే ఉపాసన దగ్గరికి వచ్చేటప్పటికి ప్రారంభం అశ్విని నక్షత్రంతో కూడుకున్న ఆశ్వీజ మాసంతో మొదలై మళ్ళీ వసంత నవరాత్రులు వచ్చేటప్పటికి చైత్రమాసం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ శరత్కాలంలో నవరాత్రులు చేస్తే శారదా నవరాత్రులు, మళ్ళీ చైత్రమాసం దగ్గరికి వచ్చేటప్పటికి వసంత నవరాత్రులు. ఇందులో మొట్టమొదట అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఆషాఢ మాసంలో అసలు ఈ ప్రయాణం ప్రారంభించడానికి గురువుగారి అనుగ్రహం, గురు పౌర్ణమి. తరువాత అన్ని విధాలుగాను అనుగ్రహించవలసినటువంటి లక్ష్మీ కటాక్షం. శరీరమునందు బలము తేజస్సు దగ్గర నుంచి ఒక ఉపాసనకి కూర్చోగలిగినటువంటి శక్తి దగ్గర నుండి అన్నీ ఇవ్వగలిగిన తల్లి లక్ష్మ అంటే గుర్తు. ఆ ఐశ్వర్య కటాక్షం ఇవ్వగలిగిన తల్లి కాబట్టి ఆ తల్లి లక్ష్మీ స్వరూపిణి శ్రావణ మాసంలో కొలవబడుతుంది. అసలు పెద్ద విచిత్రం ఏంటంటే సరస్వతిని లక్ష్మీ స్వరూపంగానే వేదం కీర్తించింది. అందుకే శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అన్నప్పుడు శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి అని సరస్వతీ స్వరూపాన్ని శ్రీ సూక్తం లక్ష్మీ స్వరూపంలోకి చేర్చింది. సరస్వతీ కటాక్షమే లక్ష్మీ కటాక్షము. సరస్వతీ కటాక్షం లేకుండా నువ్వు అసలు ఈ ఐశ్వర్యాన్ని ఏం వాడుకుంటావు? పరమేశ్వరుడు ఇచ్చిన శరీరాన్ని ఏం వాడుకుంటావు? అందుకే ఒక సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా భావన చేస్తే అందులో బ్రహ్మముహూర్తం ఆశ్వీజ మాసం. బ్రహ్మముహూర్తం దాటినటువంటి కాలం, కొద్దిగా దాటినటువంటి కాలం కార్తీక మాసం. అందుకే కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి స్నానానికి అంత ప్రసిద్ధి రావడానికి కారణం అదే. సరే, ఆశ్వీజ మాసం బ్రహ్మముహూర్తం అయినప్పుడు అది కూడా స్నాన వైభవానికి సంబంధించిందే. కానీ గౌణ స్నానము అని చెప్పి అథవా కనీసం సూర్యోదయాపూర్వం లేచి చేసేటటువంటి స్నానం వరకు కూడా ఉత్తమ స్నానమే. అందుకే కార్తీకం అందరికీ అవకాశం ఇవ్వగలిగినటువంటి ఉపాసన కాలముగా నిలబడుతుంది. కాబట్టి కార్తీక స్నానాలు అని పేరు వచ్చింది. అందుకే మీకు ఏ మాసంలోనూ ఆ మాసం పేరు మీద ఇన్ని ఉండవు. ద్వాదశి దీపాలని కార్తీక మాసమే, కార్తీక పౌర్ణమి అని కార్తీక మాసమే, కార్తీక దీపం అని కార్తీక మాసమే, కార్తీక స్నానం అని కార్తీక మాసమే. ఇందులో స్నానము వలన వచ్చేటటువంటి ఫలితం ఏమి అని అడిగితే వేదం 10 లక్షణాలు చెప్పింది. ఈ 10 లక్షణములను సంతరించుకోవడం కోసం స్నానం చెయ్యాలి. ఉపాసనాక్రమానికి ప్రసిద్ధి చెంది కర్మభూమి వేదభూమి అయినటువంటి భారతదేశంలో ఇక్కడ స్నానం అనేటటువంటిది కేవలం శరీర శుద్ధి కొరకు చేసేటటువంటి అంగము కాదు, 10 లక్షణములను పొందుట కొరకు స్నానం చేస్తారు. అందుకే స్నానం చెయ్యడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని రూపకల్పన చేశారు. ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చెయ్యకూడదు. అసలు స్నాతకం చేసేటప్పుడు మాటిస్తాడు, నేను ఒంటి మీద బట్ట కట్టుకునే స్నానం చేస్తాను అని. ఒంటి మీద బట్టతో ఆ స్నానం చేసేటటువంటి ద్రవ్యమునందు నదీ స్వరూపములను ఆవాహన చేసి ఆ ఆవాహన చేయబడినటువంటి నదీ స్వరూపాలతో కూడిన పవిత్ర జలముల యందు మజ్జనం చెయ్యాలి. అథవా ఆ నీళ్లు తల మీద పోసుకొని స్నానం చేస్తారు. అందుకని స్నానం చేయడం వల్ల వచ్చేటటువంటి 10 గుణములు ఏమి అన్నారు.
మొట్టమొదటిది మలాపకర్షణము. మలాపకర్షణము అంటే శరీరము నవరంధ్రములతో కూడి ఉంటుంది. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రములు, ఒక నోరు, మలద్వారము, మూత్రద్వారము. ఈ 9 రంధ్రములకు ఒక లక్షణం ఉంటుంది. అవి అస్తమానం కూడా మలాన్ని విడిచిపెడుతుంటాయి. ప్రతి క్షణం మలం చేరుతూ ఉంటుంది. ఈ మలం పోగొట్టుకోవడానికి శరీరమునందు శౌచము కలిగితే తప్ప ఉపాసన సిద్ధించదు. శరీరమునందు శౌచమును పొందడానికి మలాపకర్షణ స్నానం చెయ్యాలి. స్నానానికి మొదటి ప్రయోజనం మలాపకర్షణం. రెండవది, స్నానము చేత తేజస్సు సంభవిస్తుంది. అందుకే ఏ అశౌచము శరీరాన్ని పట్టుకుందో ఆ అశౌచాన్ని పోగొట్టుకోవడమే శరీరమునందు తేజస్సు నిలబడడానికి కారణమై ఉంటుంది. ఆ స్నానం చేసిన కారణం చేత తేజస్సు నిలబడుతుంది. మూడవది పుష్టి. చల్లటి నీళ్లు తలమించి పోసుకొని స్నానం చేసినటువంటి కారణం చేత శరీరమునకు ఉపాసన క్రమంలో ఎలా వంగాలో, ఎలా కూర్చోవాలో దానికి కావలసినటువంటి దారుఢ్యము లోపల ఉత్సాహం అబ్బుతుంది. ఆ మత్తు విరిగిపోయి హాయిగా కూర్చుని భగవంతుని యందు ఉన్ముఖమైన బుద్ధితో పూజా ప్రారంభం చేయగలుగుతాడు. అందుకని పుష్టి కలుగుతుంది. నాలుగవది, ఈశ్వరుని యొక్క ఆరాధన చెయ్యడానికి కావలసినటువంటి అర్హత దాని వలననే పొందుతాడు. మనం ఎంత మంచి బట్ట కట్టుకున్నా తెల్లవారుసాన స్నానం చేయకపోతే పూజామందిర ప్రవేశం చెయ్యడానికి అర్హత ఉండదు. నిద్రపోయి లేచి దేవాలయంలోకి వెళ్ళకూడదు, స్నానం చేసి దేవాలయంలోకి వెళ్ళాలి. స్నానం చేస్తే తప్ప ఈశ్వరారాధనకు కావలసినటువంటి అర్హత లభించదు. కాబట్టి పుణ్యకర్మాచరణమునకు కావలసినటువంటి అర్హత స్నానము చేతనే సిద్ధి. తర్వాత ఆయువు. ప్రతిరోజు నియమం తప్పకుండా 3 పూట్ల స్నానం చేసేటటువంటి అలవాటు ఉన్నవారు శౌచమును నిలబెట్టుకుంటారు. కాబట్టి చక్కటి ఆరోగ్యాన్ని పొంది దాని వలన దీర్ఘాయుష్మంతుడవుతాడు. కాబట్టి ఆయువు, ఆరోగ్యము. చల్లటి నీళ్లు స్నానం చేసిన కారణం చేత, అంటే అనారోగ్యముతో ఉన్నటువంటి వాడు వేడి నీళ్లు స్నానం చేసిన శాస్త్రం దోషం పట్టుకోలేదు, అథవా విభూతి స్నానం చేసినా దోషం పట్టుకోలేదు. అసలు యథార్థంగా మాట్లాడితే బయట పంచభూతములు ఉన్నట్టే పంచభూత స్నానము అని ప్రతి వాళ్ళు చెయ్యాలి. అందులో ఒక ప్రత్యేకమైన స్నానం పంచభూతములలో ఒకటి ఆకాశం. ఆకాశ సంబంధమైన స్నానము దివ్య స్నానం అంటారు. అది ఒక పక్క ఎండ కాస్తుంటుంది, ఒక పక్క వాన చినుకులు పడతాయి. అలా ఉన్న పరిస్థితిలో సంవత్సరానికి ఒకసారైనా స్నానం చేయమన్నారు. అది దివ్య స్నానం. గోధూళి వేళ అంటారు. గోవులు ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు వాటి డెక్కల నుంచి రేగిని ధూళి మన మీద పడుతుంది, అది వాయు స్నానం. అలాగే అగ్ని స్నానం అని ఉంటుంది. అది విభూతిని తల మీద తల్లించు. జలస్నానము అంటే నీటి యందు మునిగి స్నానం చేయడం. గౌడ స్నానం, అధమాధమైన స్నానం ఏది అంటే తాను మునగకుండా నీళ్లు పోసుకోవడం. అది మనం ఇళ్లలో చేసేటటువంటి స్నానం. అసలు నిజమైన స్నానం మజ్జనం. మజ్జనం అంటే తల 3 మాటలు మునగాలి. అంటే ప్రవహించేటటువంటి నది యందు స్నానం చేస్తాడు, లేదా తటాకమునందు. అది స్నానం. అటువంటి స్నానము వలన మనిషికి లౌల్యము నశిస్తుంది. లౌల్యము అంటే మీతో నేను మనవి చేశాను, ఇంద్రియములతో భోగం అనుభవించాలనేటటువంటి కోరిక తగ్గిపోతుంది. తగ్గి భగవంతుని పట్ల ఆభిముఖ్యము కలుగుతుంది. మనస్సు నిర్మలత్వమును పొంది చిత్తము భగవంతుని యొక్క పూజకి కూర్చున్నప్పుడు త్రికరణములు ఏకీకృతమవుతాయి. నోటితో నువ్వు ఏది చెప్తున్నావో అది నీకున్నటువంటి శరీరావయవములలో ప్రధానంగా చెయ్యి చేస్తుంది, మనసు చూస్తుంది. అప్పుడు పూజ పూర్తవుతుంది. నేను నోటితో పాదయో పాద్యంతో ప్రయామి అన్నాను అనుకోండి, కాసి నీళ్ళు ఇలా వేస్తే అది పూజ అవ్వదు. అసలు ఆయన పూజ చెయ్యలేదు అన్న విషయం ఎక్కడ తెలిసిపోతుందంటే ముఖే ఆచమనీయం సమర్పయామి అన్న దగ్గర తెలిసిపోతుంది. ముఖే ఆచమనీయం సమర్పయామి అంటారు, ఓ మాట తీసి నీళ్లు పోస్తాడు. ఎక్కడ ఆచమనీయమైంది? ఆచమనీయం నువ్వు అలాగా చేస్తున్నావు, 3 మాటలు పుచ్చుకుంటున్నావు. ఈశ్వరుడికైనా ఇంటి ఆచమనీయం. 3 మాటలు ఎందుకు ఇవ్వవు? 3 మాటలు ఇవ్వాలంటే ఆయన ఇలా చెయ్యి చాపాలా? ఆయన ఇలా చెయ్యి చాపాలంటే ఆయన చేతి కంకణములు కనకణ కనకణ ధ్వని చెయ్యాలా? కదలిన బాహుపద క్రమంబున రవము సూపిడి నూపు రములవాణి అంటారు పోతన గారు. అక్రూరుడికి దర్శనమైంది.
ఆయన చెయ్యిలా చాపితే శ్రీమన్నారాయణుడు ఆయన చేతి కంకణములు ధ్వని చేస్తాయి. ఆయన ఇలా చెయ్యి పెడితే నువ్వు ఉద్ధరితో నీళ్లు వేస్తే ఆయన లోపలికి పుచ్చుకుని మళ్ళీ చెయ్యి చాపాలా? ఏది వ్యవధానం? ఎక్కడ వేశావు? అలా 3 మార్లు వేసి ఆయన చెయ్యి కడుక్కోవడానికి 4వ మాటు నీళ్లు వేసి ఇక మంత్రం ఉండదు. నువ్వు భావన చేత నీ ఉత్తరీయాన్ని ఎత్తి ఇలా చూపిస్తే ఆయన ఉత్తరీయానికి చెయ్యి తుడుచుకుంటే నువ్వు ఆచమనీయం ఇచ్చావు. ఈ 3 ఏకీకృతము కావాలి అంటే నువ్వు నోటితో చెప్పిన మంత్రాన్ని మనసు దర్శనం చేసి చెయ్యి అలా కదిలి ఆ కాలమునందు ఎంత వ్యవధానం ఉండాలో అంత వ్యవధానంలో నీటి ధార అంత చక్కటి నిలబడిన బుద్ధితో నువ్వు సమర్పణం చెయ్యాలి అంటే దానికి శరీరం అంతా సిద్ధపడడానికి చల్లని నీటితో స్నానాన్ని శాస్త్రం విధించింది. ఇప్పుడు అలా చేసినటువంటి కారణం చేత లౌల్యము నశిస్తోంది అంది. అలా ఎవరు పూజ చేశాడో వాడు తపస్సిద్ధిని పొందుతాడు. ఎందుకని? తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళి ముక్కు మూసుకోక్కర్లేదు. శృణ్వం తపః. 2 గంటల పాటు నేను చెప్తున్న ప్రసంగాన్ని తదేక దృష్టితో వింటున్నారనుకోండి, మీరు 2 గంటలు తపస్సు చేశారు అని. శృతి అలాగే మాట్లాడింది. 2 గంటలు ఉపన్యాసం వినడం తపస్సు, 2 గంటలు నేను దాని మీద బుద్ధి పెట్టి మాట్లాడడం నాకు తపస్సు, 2 గంటలు భజన చేయడం తపస్సు. నీ మనసు ఎక్కడ ఏకీకృతమై కేంద్రీకృతమై నిలబడిపోయిందో అక్కడ తపస్సు. కదిలిపోయే లక్షణం ఉన్న మనస్సు నిలబడిపోతే తపస్సు చేశాడంటారు. మీరు పూజ చేసేటప్పుడు భగవంతుని యొక్క ఉపచారములు చేసేటప్పుడు మీకు ఆయన పాదములు, ఆయన చేతులు, అధాంగ పూజ చేసేటప్పుడు ఆయన పాదముల నుంచి తల వరకు ఆయన అవయవాలన్నీ కనపడి మీరు సర్వాణ్యంగాని పూజయామి అన్నప్పుడు పళ్ళెంతో ఇలా పూలు పూస్తే కింద పడిపోతున్నటువంటి పువ్వులతో సమానంగా స్వామి కిరీటం, లలాటం, కస్తూరి తిలకం, నాసాగ్రం, దానికి చివర పెట్టుకున్నటువంటి ముత్యం, ఆయన కపోలాలు, ఆయన గడ్డం, ఆయన కంఠం, దాని మీద త్రివలులు, మెడలో హారాలు, వక్షస్థలం కౌస్తుభమణి, ఆయన నాభి, దాని మీద ఉన్న మేఖల, ఆ మోకాళ్ళు, పట్టుపంచ, ఆయన పాదాలు, పాదాల మీద ఉన్న తులసి దళాల వరకు పువ్వులతో పాటు మీ చూపులు కిందకి ఈశ్వర దర్శనం చెయ్యగలిగాయనుకోండి. అధాంగ పూజలో మీరు తపస్సు చేశారని గుర్తు. అది పూజ తపస్సుగా మారుతుంది. దీనికి అలా మనసుని నిలబెట్టగలిగినది ఏది అంటే ఒక్క స్నానమే. స్నానము చేత మాత్రమే పుత్ అంటే నిద్రాణముగా ఉన్నటువంటి బుద్ధి, మనసు లేచి ఏకీకృతమవుతాయి, పరమ సంతోషంతో చేస్తాయి. అందున తపస్సుగా మారడం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? మూకశంకరులు మూక పంచశతి చేస్తూ చెప్తారు. జంతోస్తమ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో విధి భవతి పునః సింధోరంభస్సు బంభ్రమీతి శిలా అన్నారు ఆయన ఆర్యాశతకంలో. సంతోష తరంగితస్య కామాక్షి. భగవంతుని యొక్క పూజ చేయడం అంటే నదిలో తరంగములు వచ్చినట్టుగా లోపల సంతోష తరంగములు వస్తూ ఉండాలి. ఎందుకు ఆ తరంగములు అంటే ఆనందం. స్వామి రండి ఆవాహయామి అనేటప్పటికీ సింహాసనంలో ఆయన వచ్చి టీవీగా కూర్చుని కుడికాలు పైకెత్తి పాదపీఠం మీద పెడితే నా తల్లి సీతమ్మ ఆయన పక్కన కూర్చుని ఆమె కాలు తీసి ఆ పక్కన పెడితే ఆ పాదపీఠం మీద ఉన్న 2 పాదాల్ని చూసి మడిచినటువంటి పాదం వంక చూసి పరాశర భక్తులు అంటారు శ్రీగురరత్న కోశంలో, ఏకంజంచమతి క్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమ భయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేన విషేషీం ప్రతికలం కారుణ్య కులంకష స్పారాపంగతరంగమం మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. అమ్మా నేను వచ్చానమ్మా, ఒక కాలు మడిచి కూర్చున్నావు అమ్మా, 2 పాదముల మీద పువ్వులు వేసిన తల తాటించాలనుందమ్మా, ఇది ఆ 2వ పాదం చాపు అంటే పరమ ప్రేమతో అమ్మవారిలా కాలెత్తి ఆ 2వ పాదం కూడా చాపి పాదపీఠం మీద పెడితే అమ్మవారి పాదములకు పెట్టుకున్న మంజీరముల ధ్వని వినపడుతుంటే ఆ పసుపుతో లత్తుకతో ఉన్న అమ్మవారి పాదాలు చూసి శంకర భగవత్పాదులు అంటారు, అమ్మా కదాకాలే మాత కదయ కలితా లక్తకరసం విధేయం విద్యార్థి తవచరణ నిర్ణీజన జలం ప్రవృత్యామూకానామ విచకవిచా కారణతయా అని. అమ్మా ఆ పాదాలను నేను పాత్రలో పెట్టి నా భార్య నీళ్లు పోస్తుంటే ఆ పాదాలు కడుగుతుంటే ఆ పసుపు లత్తుగా కరిగిపోయిన ఎర్రటి నీళ్లని ఉద్ధరణితో తీసి నా కుడి చేతిలో వేసుకుని నేను తాగే రోజు ఎప్పుడమ్మా,
ఎప్పుడమ్మా ఈ విద్యార్థిగా అదృష్టం అంటారు. ఆ నీళ్లు చూసి ఆ పాదాలు కడిగి ఆ పాదతీర్థాన్ని లోపలికి పుచ్చుకుంటుంటే సంతోష తరంగితస్య కామాక్షి అంటారు మూకశంకరులు. తరంగములు నదిలో ఎలా వస్తాయో మనసులో సంతోష తరంగములు అలా రావాలి. అంత ఆనందంతో పూజ బరువైపోకూడదు. పూజ చెయ్యడానికి ఉత్సాహం ఉండాలి. అబ్బా ఇప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తామని, అది సుప్రభాతం. అలా వెళ్ళి చేసినటువంటి పూజ ఉందే, దానివల్ల నువ్వు ఎంత సంతోషంగా బయటికి వస్తావు పూజా మందిరం నుంచి. అలా చెయ్యగలిగినటువంటి లక్షణమునకు ఆది ఎక్కడ ఉన్నది అంటే స్నానమునందు ఉన్నది. అది సమంత్రకంగా సంకల్పంతో స్నానం చెయ్యాలి. చేస్తే దాని వలన తపస్సు, దాని వలన మేధాశక్తి. మేధాశక్తి అన్న మాటకు అర్థం ఒక్కటే, మీరు ఏది చూశారో అది మీరు అవుతా. ఒక పుస్తకాన్ని మీరు చదివితే ఇక మళ్ళీ పుస్తకాధారం ఉండకూడదు. ఆ పుస్తకం మీలోకి వెళ్ళిపోవాలి. అంటే అబ్జార్బింగ్ కెపాసిటీ అంటారేమో. పుస్తకంలోకి చూసినప్పుడు మేధస్సు దాన్ని తీసేసుకోగలగాలి. తీసేసుకొని మనసు ఎంత ఉన్నత స్థితి ఎందున్నప్పటికీ పరమేశ్వరుణ్ణే స్మరిస్తూ ఉండాలి. రెండిటి యందు ఏకాగ్రత ఉండాలి. పుచ్చుకోవడంతో సరిపోకూడదు. ఆ మనసుకి ఉత్ప్రేరకం దొరికినప్పుడు కూడా అది భగవంతుని యందు విహరించాలి. మహానుభావుడు అప్పయ్య దీక్షితర్ వారిని శైవ సంప్రదాయంలో ప్రసిద్ధ పండితులు. వారు చాలా గొప్ప వాంగ్మయం రచన చేశారు. వారు ఒకనొకప్పుడు శిష్యుల్ని పిలిచి అన్నారు, నేను తెలుగులో ఉన్నప్పుడు చాలా పుస్తకాలు రాస్తాను, శ్లోకాలు చెప్తున్నాను, కానీ నాకు పిచ్చెక్కిపోయిన స్థితి కలిగితే అసలు నేను ఏం మాట్లాడతానో చూడాలి. నాకు ఒక గంట సేపు పిచ్చెక్కిపోయేటటువంటి ఓషధిని సేవిస్తాను. ఒక గంట పిచ్చెక్కిపోతుంది, తలుపు వేసేసేయండి, బయట నుంచి గుళ్ళేలు పెట్టేయండి, నేను బయటికి రాలేను. విపరీతమైన ఉన్మాదం కలుగుతుంది. ఆ పిచ్చిలో నేను ఏం మాట్లాడుతున్నానో అరమరిక లేకుండా, గురువుగారు ఇది మాట్లాడితే చూపిస్తే బాధపడతారనుకోవద్దు, వ్రాయండి, అసలు నా మనసు ఎలా నిలబడుతోందో చూసుకుంటానని ఆ మందు పుచ్చుకున్నారు. శిష్యులు బయట తలుపులేసి తాళాలేసి కిటికీల దగ్గర కూర్చున్నారు. అప్పుడైనా ఆ ఉన్మాదావస్థలో పరమశివుణ్ణి స్తోత్రం చేశారు. దానికి ఉన్నత శతకము అని ఆయన చేసినటువంటి స్తోత్రం అత్యద్భుతం. అంటే మనసు పిచ్చెక్కిన స్థితిలో కూడా ఆయన భగవంతుణ్ణే స్తోత్రం చేశారు. అలా మనసు భగవంతుని యొక్క స్మరణల యందు మమేకమైనటువంటి స్థితిని పొందితే అది మేధాశక్తిగా ప్రజ్ఞగా నిలబడుతుంది. అందుకే పూర్ణాహుతి చేస్తే మనకి ఇప్పటికీ ఆ అగ్నిహోత్రుని యొక్క అనుగ్రహం చేత ఈ మేధాశక్తి కలగాలి అని తీసుకొచ్చి విభూతి ధారణ చేయిస్తారు. అంత గొప్ప శక్తి కేవలము స్నానము వలన కలుగుతుంది. ఈ 10 లక్షణములు కలగడానికి కారణము స్నానమే. సాధారణమైనటువంటి స్నానమే అంత శక్తినిస్తే ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు బ్రహ్మ ముహూర్తం దాటిన పరమపావనమైనటువంటి సమయం కార్తీక మాసం. అటువంటి కార్తీక మాసంలో మనం స్నానం చేసి సంకల్పంతో ఆ భగవంతుణ్ణి ఆరాధన చెయ్యడం కోసమని చెప్పి స్నానాన్ని అందంగా పుచ్చుకోగలిగినప్పుడు అది ఎంత శక్తివంతమై మన యందు భగవంతుని ఆరాధించగలిగినటువంటి శక్తిని నిక్షేపిస్తుందో, అందుకని కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానానికి అంత ప్రత్యేకతను ఇచ్చారు. ఇచ్చి ప్రాతకాల స్నానం కార్తీక స్నానం చేయండి, కార్తీక స్నానం చేయండి అనడానికి కారణం అది. 2, మీకు నేను మనవి చేశాను, దక్షిణాయనం ఎంత పవిత్రమైన కాలమో దక్షిణాయనము రాక్షసులకంత ప్రీతిపాత్రమైన కాలం. తెల్లవారుజామున స్నానం చెయ్యండి అంటే వేసవి కాలంలో అయితే తేలిక. ఈ ఋతువులో తెల్లవారుజామున పడుకోవడమే చాలా ప్రీతి, ఏమీ అక్కర్లేదు, దుప్పటి ఒక్కటి ఉంటే చాలు. అటువంటి సమయంలో వెళ్ళి నదిలో స్నానం చెయ్యరా అన్నారనుకోండి, బయట చల్లగా ఉందండి, నాకు పరిచయం పట్టేస్తుందండి, ఇబ్బంది రాదు కదా, నాకు అంటం పోదు కదా, ఎన్ని ఆలోచనలు చేస్తాడో. కానీ నేను మీకు ఒకటి నిజం చెప్తున్నాను, నదిని నమ్ముకున్న వాణ్ణి నది దేవతా స్వరూపమై కడుపులో పెట్టుకుంటుంది, అంత కాపాడుతుంది. నది యందు ఆ తేజస్సు ఉంటుంది. అందుకే ఇది స్పందనశీలాహ అన్నారు ఋషి. కాశీపట్టణంలో ఇప్పటికీ ఉంది ఆ కుటుంబం. నేను కాశీయాత్ర చేసినప్పుడు వాళ్ళే మాకు ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు నియమం పెట్టుకున్నారు, నేను బ్రతికున్నంత కాలం గంగా స్నానమే, నేను ఎక్కడికి వెళ్ళనని.
ఆయన గంగలో స్నానం చేస్తున్న రోజుల్లో ఒకప్పుడు -°C వెళ్ళిపోయింది వాతావరణం. ఎవ్వరూ గంగలో స్నానం చేయడానికి వెళ్ళేవారు కాదు. ఈయన వెళ్ళి వృద్ధులైపోయి గంగలో మునక వేశారు. ఇక పైకి తేళ్ళ వలలు వేశారు, చూశారు, శవం దొరకలేదు. ఖచ్చితంగా 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజున కొడుకులందరూ కలిసి ఆయనకి ఉదకధార విడిచిపెట్టడం కోసమని నది ఒడ్డుకు వెళ్ళారు. అకస్మాత్తుగా శవం పైకి తేలింది. కనీసం చెవుల్ని తినేస్తాయి చేపలు. శవం పరమ తేజోవంతంగా ఆయన విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని కాశీలో గంగ స్నానం చేసి విశ్వనాథ మందిరానికి వెడుతున్నప్పుడు ఎలా ఉండేవారో అలాగే ఉంది. వాళ్ళ అబ్బాయి నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. మా అమ్మగారు మా నాయనమ్మ గారు మా నాన్నగారిని కన్నప్పుడు 9 నెలలు కడుపులో పెట్టుకున్నారు. కానీ గంగని నమ్ముకుని ప్రతిరోజు 2 ఏళ్లు స్నానం చేసిన గంగ నిన్ను ఊర్ధ్వలోకాలకు పంపించే ముందు మీ అమ్మ 9 నెలలు పెట్టుకుంటే 9 రోజులు నా కడుపులో పెట్టుకు పంపిస్తానని గంగ కడుపులో పెట్టుకుని వదిలిందండి మా నాన్నగారిని అన్నాడు. నదీ స్నానం అంత గొప్పది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు భార్యతో కలిసి గంగా స్నానానికి వెళ్ళారు. గంగా స్నానానికి వెళ్ళి గంగా స్నానానికి దిగి, అరేరే గంగమ్మకి ఏమీ ఇవ్వలేదే, మనం ఏమీ తీసుకురాలేదు, అమ్మకి ఏమైనా ఆభరణం ఇవ్వద్దు అని భార్య వంక చూసి నల్లపూసలు ఇలా ఇచ్చేయి అన్నారు. ఆవిడ మెళ్ళలో నల్లపూసలు తీసి ఇచ్చేసింది. ఆయన నల్లపూసలు తీసి అమ్మ గంగమ్మ నీ మెళ్ళలో వేసుకో అని వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి పూజామందిరంలోకి వెళ్ళారు. నల్లపూసలు అక్కడ ఉన్నాయి పూజామందిరంలో. ఆయన తెల్లబోయి ఆయన ధ్యానం చేస్తుంటే గంగమ్మ కనపడింది. ఏమయ్యా, నీ అమ్మని కదా, నువ్వు 10 కాలాలు ఉండాలని కోరుకుంటాను కదా, నీ భార్య మెడలో నల్లపూసలు నాకు ఇచ్చేశావే, అలా ఇవ్వచ్చా? అందుకే నల్లపూసలు ఇచ్చేశాను, నీ చేత్తో రేపింత పసుపు కుంకం పట్టుకొచ్చి నాలో వేయవయ్యా అని అడిగింది. గంగమ్మే, నది. భారతదేశంలో నదికి అంత ప్రశస్తి. నది పేరు చెప్తే అమ్మ కలిపి మాట్లాడతాం మనం, గంగమ్మ అంటాం. అటువంటి నదీ స్వరూపంలో కార్తీక స్నానం చెయ్యడం ఎంత అదృష్ట విశేషం. అందుకే ప్రత్యేకించి కార్తీక స్నానాన్ని అంత వైభవంగా కీర్తించారు. నేను పరమేశ్వరుణ్ణి పొందగలను, దానికి ఇది మార్గం అనుకున్న వాడికి ఈశ్వరుడు ఎప్పుడు లభించడు. పిచ్చి భక్తితో వేదం చెప్పింది, గురువు చెప్పారు. అందుకని ఆ నమ్మకంతో చేసుకుంటూ వెళ్ళిపోయిన వాడికి ఈశ్వరుడు వశుడవుతాడు. నేను ఈశ్వరుణ్ణి కట్టగలను, నువ్వు కట్టలేవు. ఈశ్వరుణ్ణి కట్టగలనని కాదు, నా సంతోషం ఇంతే, ఇలా చేసుకుపోతూ ఉంటాను. ఎందుకు చదువుతావు? పేపర్లో ఏం వార్తలు లేవుగా, మరి ఎందుకు చదువుతున్నావు? ఏమీ లేదండి న్యూస్ అన్నాడు పక్కన. ఈయన తీసి చదువుకుంటున్నాడు. చెప్పానుగా ఏమీ లేదని ఎందుకు చదువుకుంటున్నారు? పేపర్ చదవకుండా ఉండలేను కాబట్టి. పేపర్ చదవకుండా ఉండలేక పేపర్ చదివినట్టు పరమేశ్వరుణ్ణి ఆరాధించకుండా ఉండలేక పూజ చేయడం అలవాటైతే పరమేశ్వరుడు నీకు వశుడవుతాడు. ఆ భక్తికి అంత సాత్వికమైన లక్షణం ఏర్పడాలి. అరే ఈశ్వరుణ్ణి ఆరాధించకుండా కూర్చున్న రోజొక రోజు త్వర, తెల్లవారిపోయింది, స్నానం చెయ్యాలి, గాయత్రి చేసుకోవాలి, కాసేపు ఈశ్వరారాధనం చేసుకోవాలి, ఆ తాపత్రయం. కంచికామకోటి పీఠాధిపత్యం వహించి నడిచి దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అంతటి వారు కూడా ఉరుగంటి పూజ అని ప్రతిరోజు 1 గంట సేపు పూజ చేసేవారు. ఎందుకు అంటే ఆ పూజలో ఉండేటటువంటి తాదాత్మ్యత అనుభవించగలిగిన వాడికి ఈశ్వరుడు వశుడవుతాడు. అందుకే కార్తీక మాసానికి కార్తీక దామోదర అని పిలుస్తారు. కార్తీక దామోదరుడు అధిదేవత. శైవ సంప్రదాయంలోంచి వస్తే త్రయంబక. తత్వత ఆలోచించినప్పుడు ఈ త్రయంబక స్వరూపం, ఆ దామోదర స్వరూపం ఒక్క విషయాన్నే ప్రతిపాదన చేస్తాయి. పరమేశ్వరుడు నిన్నెందుకు అనుగ్రహిస్తాడు, నీకెందుకు వశుడవుతాడు అన్నదానికి. దామోదర అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. ఉదరే దామయస్యేతి దామోదర. కడుపు మీద తులసి మాల ఉన్నటువంటి వాణ్ణి దామోదరుడు అని పిలుస్తారు. కాదు, దామ్నా ఉదరే మాత్రా బద్ధ ఇది దామోదర. అమ్మ చేత ఒక త్రాటి చేత కట్టబడి నడుము ఉలిసిపోయిన వాడు ఎవరున్నాడో వాడు దామోదరుడు. ఎవరు అమ్మ? పరమేశ్వరుడికి అమ్మ ఉంటుందా? అసలు ఆయన లేని నాడు లోకాలే లేవు.
ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు. ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలియనటువంటి పరమేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడికి తల్లి ఎవరు? ఆయనకి తల్లి అన్న మాట లేదు అసలు. కానీ ఆయన ఎంత వశుడైపోయాడంటే అమ్మ ప్రేమకి పోతన గారు పరవశించిపోయి భాగవతంలో అన్నారు, ఏ పాము ఎరుగక ఏ పాము వేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే, ఏ తల్లి చనుబాలు ఎన్నడిరుగని ప్రౌఢ తల్లి యశోద చనుల పాలు ప్రవనిరిగే అన్నారు. ఆయనకి అమ్మ తెలియదు, అమ్మ పాలు తెలియదు. అటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మగా ఆవిర్భవిస్తే యశోదాదేవి యొక్క పాలు తాగడం మొదలుపెట్టాడు. గోపకాంతలందరూ వచ్చారు, ఆయన మీద విశేషమైనటువంటి ఆరోపణలు చేశారు, నవనీత చౌర్యం చేస్తాడు అని. అమ్మ నమ్మలేదు. అమ్మ ఎందుకమ్మా అన్ని మాటలు చెప్తారు, వాడు ఎక్కడికి వెళ్ళడు, ఇప్పుడు నా ఇంట్లోనే ఉంటాడమ్మా పిల్లాడు, తప్పు కదా పిల్లాడి మీద ఇన్ని మాటలు చెప్పడం అంది. మహానుభావుడు ఒక గొప్ప లీల చేశాడు. భాగవతం అంతా ఒకెత్తు, దామోదర లీల ఒక్కటి ఒకెత్తు. దామోదర లీల దగ్గరికి వచ్చేటప్పటికీ బ్రహ్మచారులు, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి 4 ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళు దామోదర లీల వింటారు. పైగా ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్రలేస్తారు. నిద్ర లేచి తులసి బృందావన ప్రవేశం చేస్తారు. ఆయన కూడా నిద్రపోతే లోకాలను పరిపాలించేవాడెవడు? ఆయన నిద్రపోవడం ఏంటి? నేను తెల్లవారుజామున సూర్యోదయాత్ పూర్వం లేవకుండా పడుకుంటేనే నేను కృతఘ్నుడిగా పిలువబడతాను. ఈశ్వరుడు వచ్చేశాడు, నేను లేవలేదు. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. లేవాలి, పరమేశ్వరుడు వచ్చేటప్పటికీ నిద్ర లేచి స్వాగతం చెప్పాలి. అటువంటిది నేనే లేవకపోతే తప్పు కదా. 4 నెలలు గుర్రు పెట్టి నిద్రపోయేవాడు పరమేశ్వర స్వరూపం ఎలా అవుతాడు? 4 నెలలు ఆయన నిద్రపోతే ఈ లోకాలను పరిపాలించేవాడెవరు? ఆయన మరి ఎందుకు నిద్రపోతుండడం? ఆషాఢ మాసంలో ఉన్న ఏకాదశి నాడు పడుకోవడం మొదలు పెడితే కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి వరకు పడుకుని నిద్రపోతాడు. ఆయన పడుకున్నాడు కాబట్టి శని ఏకాదశి, నిద్ర లేచాడు కాబట్టి ఆయన నిద్ర లేచిన ఏకాదశి కార్తీక మాసంలో. నిజంగా విష్ణువు నిద్రపోతారా? ఆయన నిద్రపోతే లోకాన్ని పరిపాలించేవాడు ఎవడు? ఆయన నిద్రపోడు. ఆయన ఎందుకు పడుకున్నట్టుగా ఉంటాడో చెప్పారు. నిద్రాముద్రాం నిఖిల జగతి లక్షణే జాగరూకం అన్నారు. ఆయన ఉపాసనని గమనిస్తాడు. నీ మనసు ఎంత భక్తితో ఉంది, నువ్వు రొట్ట తెచ్చి వేస్తున్నావు ఆయన పాదాల దగ్గర, 1,00,000 బిల్వార్చన చేస్తున్నాను 1,00,000 బిల్వార్చన చేస్తున్నాను అంటారు. ఆ రొట్టంతా కొరకారు మారేడు దళాలన్నీ తీసుకొస్తారు, గుడిలో ఉన్నటువంటి ముఖమండపంలో నేల మీద పారేస్తారు. అయిపోయింది పూజ. ఇది నువ్వు చేయడం ఏంటి? ఎవడు గోను బస్తాలో తీసుకొచ్చాడో వాడు చేశాడు 1,00,000 బిల్వార్చన. ఈ పృథివి లింగస్వరూపం, నేల మీద పడిపోనే పూజ అయిపోయింది. నువ్వు చేసేది అపచారం అంతే, పునఃపూజ రూపంలో. కాబట్టి ఇప్పుడు ఆ మారేడు దళాలు పోని ఆయన ఏరి చీడ పీడ ఉన్నో పక్కన పడేస్తాడా? ఇలా చేత్తో పట్టుకుని లోపల గొంగళి పురుగుంటే గొంగళి పురుగుతో కలిపి శివలింగం మీద పారేస్తాడు, కప్పేస్తాడంటే ఆ మారేడు దళాలతో. ఏమి పూజ? పూజ ఎక్కడుంది అసలు? అందులో భక్తి ఎక్కడుంది? ధ్యానం ఎక్కడుంది? భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడ అడిగింది, సహస్ర బిల్వార్చన చేద్దాం అనుకుంటున్నాను, 100 బిల్వాలు తక్కువ వచ్చేవి, ఏం చేయమంటారండి? నీ ఒళ్ళు గిల్లుకో 100 మాటలు అన్నారు. అదేంటి అలా అంటారు? నా ఒళ్ళు గిల్లుకోవడం ఏంటండి? నువ్వు నీకు పూజ అంటే ఏమిటి? బిల్వదళాలు పీక్కొచ్చేయడమేగా. 100 తక్కువ చెట్టు గిల్లుతుంటావు, అంతకన్నా నీ బుద్ధి ఏం నిలబడుతుంది? 100 మాటలు నీ ఒళ్ళు గిల్లుకో, 900 మాటలు చెట్టు గిల్లు, 100 మాటలు నువ్వు గిల్లుకో, సరిపోయిందన్నారు. అసలు మారేడుగల సమర్పణమునందు నీకు ఆ బుద్ధి ఎక్కడ నిలబడింది? పరమేశ్వర పాదములందు నిలబడితే కదా పూజ. కాబట్టి ఆ పూజ చేసేటప్పుడు మనసు నిలబడడం అనేటటువంటిది ప్రధానం. అలా నిలబడి చేసినటువంటి పూజ ఏదో దాన్ని ఆయన గమనిస్తుంటాడు. మానస పూజ ఎక్కడ జరుగుతోందో, పూజ జరుగుతుండగా మనసు ఎక్కడ నిలబడిందో అది ఆయనకి ప్రధానం. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయుచ్యతి. ఫలమైన పుష్పమైనను దళమైనను సలిలమైన బాగని భక్తి కొలచిన జిలు అర్పించిన ఎలమి రుచిరన్నముగా ఎలు భుజింటుందంటాడు భాగవతంలో. భక్తితో సమర్పణం చేసినటువంటి దాన్ని స్వీకరిస్తాడు తప్ప ఇది నేను తీసుకొచ్చానన్న దాన్ని ఆయన ఏం పుచ్చుకోడు. అదో అహంకారం. అది ఆయనకెందుకు? అన్నీ ఆయన సృష్టిలోనివే. కాబట్టి ఆ భక్తితో ఎవడు నిలబడగలిగాడో వాడి వెంట పరమేశ్వరుడు పరిగెడతాడు. శివానంద లహరి చేస్తూ శంకరాచార్యులు వారు అంటారు, గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జలమతి సమర్పీ చేతస్సరసిజముమానాభవతే సుఖీనామస్తాతుం జనజానాతి కిమో.
నువ్వు నీ మనసన్న పద్మాన్ని అక్కడ పెడితే పరమేశ్వరుడు నీ వెంట పడతాడు. అదొక్కటి లేనప్పుడు ఎన్ని పద్మాలు తీసుకొచ్చే ప్రయోజనం ఏమిటి? దక్షిణాయనంలో 4 ప్రధానమైన నెలలు విష్ణువు నిద్రపోతారన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన బాగా రక్షణ దృష్టితో చూస్తాడు. పై దృష్టి మూసి లో దృష్టితో ఉంటాడు. అంటే వీడి మనసు ఎలా ఉంది అన్నది గమనిస్తాడు. వీడి మనసు ఎంత భక్తిభావంతో ఉంది. అందుకే ఆయనది ప్రతిజ్ఞ. భవిష్యోత్తర పురాణంలో ఆయన ఒక మాట అంటారు, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయే భక్తిభావేన తం రక్షామితి మత్పనః. ఆ శ్రీమన్నారాయణుడి పాదముల యందు విశేషమైన భక్తితో మహానుభావుడు నాకు తల్లి, నాకు తండ్రి, నీ పాద తులసి దళము రోగముల కౌషధము బ్రహ్మరుద్ర విదిత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటారు నరసింహ శతకర్త. ఆయన పాదముల మీద ఒక్క తులసి దళాన్ని ప్రేమతో ఎవరు సమర్పిస్తాడో వాణ్ణి నేను నా 4 చేతుల మధ్య పొదివి పట్టి కాపాడుకుంటాను, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు వామనమూర్తి ఘట్టంలో. అటువంటి భక్తులు పాడైపోతే అసలు నేనున్నానని నమ్మకం ఉండదు లోకానికి. వాణ్ణి రక్షించడం వాడి కోసం కాదు, నా కోసం. నేనున్నానని నమ్మాలంటే వాణ్ణి నేను కాపాడుకోవాలి, అందుకు కాపాడుకుంటున్నాను. వాడి కోసం నేను కాపాడని అనుకుంటున్నారేమో కాదు. అంత నా ఎందు భక్తి ఉన్న వాణ్ణి నేనున్నానన్న నమ్మకం కోసం కాపాడుకుంటాను, లేకపోతే ఉన్న ఉనికి ప్రశ్నార్థకమవుతుందన్నాడు ఆయన. ఆ భక్తిని ఆయన గమనిస్తుంటాడు. ఎందుకని ఇదంతా ఉపాసనా కాలం. ఈ ఉపాసనా కాలాన్నంతటినీ ఆషాఢం దగ్గర నుంచి కార్తీకం వరకు సన్యాసులు కూడా చాతుర్మాస్యం చేస్తారు. ఆ లోపలి భక్తిని ఆయన గమనిస్తుంటాడు. ఆయన ఎక్కడుంటాడు? ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉండి తెలుసుకుంటూ ఉంటాడు. ఎవరు ఆ భక్తితో నిలబడగలిగినటువంటి స్థితిలో ఉన్నాడో వాడికి ఆయన వశవర్తి అవుతాడు. ఎంత వశవర్తి అవుతాడంటే అందుకే లీలలు వచ్చాయి. ఒక్కొక్క భక్తుడి చేత్తో వీపు మీద దెబ్బలు తిన్నాడు మహానుభావుడు. పురంధరదాస్ గారు కొడితే పాండురంగడు దెబ్బలు తినలేదు, వీపు వాచిపోయి నిలబడ్డాడు. అనంతాచార్యుల వారు గుణపం విసిరితే వెంకటేశ్వర స్వామి గడ్డం మీద దెబ్బ తగిలితే గడ్డం మీద గంధం పెట్టుకుని ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు నిలబడలా. కాబట్టి భక్తుల చేతిలో దెబ్బలు తినడం కూడా ప్రీతిగా స్వీకరించాడు. ఈ దెబ్బలు తినడం అనే విషయం దగ్గరికి వచ్చేటప్పటికి తత్వతః శివుడైనా కేశవుడైనా అంతే. శివుడు తినలా? అర్జునుడు కోదండం ఎత్తి కొడితే కోదండం బలలిట్టులుండరు జటాకోటీరములు కుచ్చి రక్షోదేశంబుల కంసభాగముల సక్రోధంబునందీచం రోగోంతంబుల నట్టహాసముల నార్పై పిక్కటిల్లంగ బహాదత్తంబుల మల్ల సంగరము శ్రీయుంజొచ్చిలు రుద్రార్జునులు అంటారు కిరాతార్జునీయంలో. ఇద్దరు కొట్టుకోలా, మల్ల యుద్ధం చేయలా, అర్జునుడి చేతి దెబ్బలు తిని మురిసిపోలా పరమశివుడు. ఆ భక్తికి వశుడైపోవడం అనేటటువంటి మాట వచ్చేటప్పటికీ తత్వతః ఈశ్వర స్వరూపమునందుండే లక్షణం అది. ఆ భక్తికి వశుడవుతాడు. అసలు భగవంతుడితో నీకున్న అనుబంధం ఏమి ఇది నీకు తెలియనప్పుడు నువ్వు చేసే పూజ యాంత్రికమవుతుంది. నా మాట మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది. నేను ఒక గంభీరమైన మాట చెప్పాను. భగవంతునికి నీకు ఉన్న అనుబంధం ఏమి? ప్రేమ జనించదు. నా కొడుకంటే ఎందుకు నాకు ప్రేమ? వాడు నా కొడుకు, నేను చదివిస్తున్నాను, చదువుకున్నాడు, నా మాట విన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, ఏం చెయ్యాలన్నా నన్ను అడుగుతాడు. నాన్నగారంటే పరమ భక్తి, నాన్నగారు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. వాడు నా కొడుకు, నాకు ప్రేమ, అందుకని నాకు స్మరణలోకి వస్తాడు. నా భార్య, నా ఎందు ప్రేమ కలిగిన ఇల్లాలు నాకు స్మరణకు వస్తుంది. నా కూతురు, నేను అమ్మా ఈయనకి నేను ఇచ్చి కన్యాదానం చేస్తున్నాను, నీకు తగిన వరుడు అన్నాను, అది ఒప్పుకుంది. నాన్నగారు అని ఇంకో రెండో మాట అనలేదు, నాకు ప్రేమ. పరమేశ్వరుడి మీద నాకెందుకు ప్రేమ? ఎప్పుడైనా నేను చూశాను ఆయన్ని? ఆయన నాకు కనపడ్డా? ఆయనకి నాకు ఏ అనుబంధం ఉందని నేను ఆయన్ని ప్రేమించను. ఆయన పాదయోహ పాద్యంలో ప్రయాణి అంటే ఆయన పాదాలు నాకు కనపడడానికి ప్రేమ ఉంటే కదా కనపడ్డాం. అసలు ఆ ప్రేమ ఏర్పడడానికి నాకు ఆయనకి ఏముంటుంది అనుబంధం? ఏ అనుబంధం ఉండాలో ఒక్క మాటలో చెప్పాడు అన్నమాచార్యుల వారు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నాడు. ఒక వేగం దాటి ఊపిరి పీల్చారనుకోండి, ఎగూపిరి వచ్చిందని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తీసుకెడతారు. వేగం తగ్గిందనుకోండి, దిగూపిరి వచ్చిందని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తీసుకెడతారు. ఎగూపిరి దిగూపిరి లేకుండా ఊపిరి తీయిస్తున్నవాడు, రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా జీర్ణం చేసిన వాడు, నేను కనపడితే బాగున్నారా అండి అని అడగడానికి కారణమైన వాడు
నా క్షేమానికి, నా కీర్తికి, నా కదలికలకి, నా భార్య, నా బిడ్డ, నా యోగక్షేమములకు అన్నిటికీ కారణమైన వాడు ఆ పరమేశ్వరుడు. ఆయన కన్నా నాకు ఉపకారం చేసిన వాడెవరు, ఆయన కన్నా నాకు దగ్గర వాడెవడు? ఈ జన్మలో ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నంత కాలం వాళ్ళతో అనుబంధం, కానీ ఈ జీవుడికి ఎప్పటికీ అనుబంధం ఆయనతోడిది. ఆయనతోడిగా నాకు ఎక్కువ అనుబంధం, మిగిలిన వాళ్ళతోడిగా ఎక్కువ అనుబంధం. ఆ అనుబంధం నాకు ఎక్కువైనప్పుడు, ఆ ప్రేమ నాకు ఉన్నప్పుడు నేను ఆయనకి చెప్పకుండా ఏం చేయగలను? అది భక్తి. జీవితము నివేదన. భక్తి అన్న మాటకు అర్థం ఒక అరగంట సేపు పూజామందిరంలో ఉండడం కాదు. అందుకే వివేకానందుడు పూజామందిరంలో పూజ చెయ్యడం తప్పు కాదు, పూజామందిరంలో చచ్చిపోదాం అనుకోవడం తప్పు అంటాడు. నీకు ఈ ప్రపంచము పూజామందిరం కావాలి, అంతటా ఈశ్వరుడే. ఆయన కానిదేదుంది? నేను 4 మాటలు చెప్తే ఆ స్ఫురణ శక్తి ఈశ్వరుడు, వాగ్రూపంగా మాట్లాడగలిగిన శక్తి పరమేశ్వరుడు. నాకు ఎప్పుడూ ఆయనే జ్ఞాపకం వస్తుంటే నాకు ఆయన అర్చన చేయడానికి కూర్చున్నప్పుడు రోమాంచితమై నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ అనుబంధం ఏర్పడాలి, ఆ ప్రేమ ఏర్పడితే ఈ విశ్వమంతా విశ్వనాథుల్ని దర్శించడానికి చిరునామా. మనం చూడండి, ఒక పెద్ద భవనాన్ని చూసామనుకోండి, ఎవరిదండి ఇల్లు అంటాం. అలా ఇలా చూశాననుకోండి, ఇంత ముఖంలో అందరికీ ముక్కు పెట్టాలి, 2 కళ్ళు పెట్టాలి, కనుబొమ్మలు పెట్టాలి, ముక్కు కన్నాలు పెట్టాలి, నోరు పెట్టాలి, 32 పళ్ళు పెట్టాలి, జుట్టు పెట్టాలి. కానీ ఏమి గొప్ప శిల్పి! ఇన్ని రకాల ఆకృతుల్ని నిర్మాణం చేశాడా? ఒకలా ఉన్నవాడు రెండోవాడు ఈ సభలో లేడు. ఆయన ఒకనాడు నేను పుట్టక ముందు గీశాడు గీతలు ఈ చేతిలో. ఎన్ని మాటలు కడిగాను ఈ చేతులు, ఎప్పుడూ ఆ గీత కడగబడలేదు, చెరగబడలేదు. ఈ శరీరంతోనే ఆ గీత కూడా వెళ్ళిపోవాలి. ఏం పెట్టి గీసావయ్యా ఆ గీత? మహాశిల్పి, నిన్నొకసారి చూడాలనుంది. ఇన్ని చేసి కనపడకుండా దొక్కున్నవాడు దొంగ. అందుకని గుడి తిరిగిన దొంగ గూ గూ గూ, వాడు గుడిలోనే దాగేనే గూ గూ గూ. పొంగిపోయాడు అన్నమయ్య. ఇడుగో ఇక్కడున్నాడు, నా చేతి గీతలు గీసినవాడు, నా ఊపిరి తీయించినవాడు, నేను తిన్నది జీర్ణం చేసినవాడు, నాకు బిడ్డల్ని ఇచ్చినవాడు, నా చేత మాట్లాడించినవాడు వీడే. ఎంత పరవశ్యం అప్పుడు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు. అది కలిగితే నీకు అనుబంధం. ఆ అనుబంధం నీకున్నప్పుడు ఆ స్మరణలకు అర్థం ఏమి ఉండదు. ఇంకా ఎందుకు ఆ స్మరణ అంటే స్మరించకుండా ఉండలేక. పానీయంబులు త్రాగుచున్ కుడుచుదన్ భాషించదన్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించదన్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగడీ చింతామృతాస్వాదతం భానుండై మరచంచురాడిస్తుడే తద్విశ్వమున్ భూవరా. నీళ్లు తాగుతుంటే పరమేశ్వరుడు గుర్తొచ్చాడు. ప్రహ్లాదుడికి ఎలా గుర్తొస్తాడు? ఎందుకు గుర్తొస్తాడు? అలా నాకు ఇప్పుడు జ్ఞాపకం రాడు కదండి అంటే, పరమేశ్వర, కడుపు ఇక్కడ పెట్టి నోరు ఇక్కడ పెడితే నా బతుకు ఏమైపోను? ఎన్ని నీళ్లు పోస్తే పైకెక్కాలి? ఎంత ఉపకారం చేసావు! కడుపు కిందెట్టి నోరు పైనెట్టావు. నువ్వు నీళ్లు పొయ్యిగానే కిందకెళ్ళి ప్రాణాలు నిలబడుతున్నాయి. ఈశ్వరా నీకు నమస్కారం. నేనెక్కడా చలానా కట్టి పెట్టించుకోలేదుగా, అమెరికా ఆయన పెట్టాడు. ఈశ్వరా నీ మహోపకారానికి ఓ నమస్కారం. పరమేశ్వరుడు ప్రహ్లాదునికి నీళ్లు తాగుతున్నా గుర్తొచ్చాడు, మాట్లాడుతున్నా గుర్తొచ్చాడు. ఇందువల్ల లోపల ప్రేమ ఉంది కనుక. ఆ ప్రేమ ఎక్కడ ఉన్నదో అక్కడ పరమేశ్వరుడు బంధీకృతుడవుతాడు. అది కార్తీక మాసంలో ఉపాసన చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకో. ఈశ్వరుడితో నీకున్న అనుబంధాన్ని స్మరించు. ఆ అనుబంధాన్ని స్మరించకుండా నువ్వు ఏది చేసినా యాంత్రికమైపోతుంది. అది కాదు కావలసింది. అది నీ ప్రేమ వలన చేసినదై ఉండాలి తప్ప నీలో ఏ భావన లేకుండా చెయ్యాలి కాబట్టి చేసినదై ఉండకూడదు. అది మనసుకి ఉత్సాహాన్ని కల్పించదు. అందుకే చూడండి, కార్తీక మాసమునకు దామోదరుడు అధిదేవత. దామోదరుడు అంటే అమ్మ చేత కట్టబడినవాడు అని. అమ్మ చేత ఎప్పుడు కట్టబడ్డాడు? ఇవాళ అందులో క్షీరాబ్ది ద్వాదశి కదూ, ఇవాళటి రోజునే అసలు స్మరించాలి ఆ దామోదర లీల. చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఆయన అనుకున్నాడు, ఎన్ని యుగాలు దాటిపోయినా లోకం స్మరించినంత మాత్రం చేత వాళ్ళ కర్మపాశములన్నీ తొలగిపోగలిగిన ఒక అద్భుతమైన లీల చెయ్యాలనుకున్నాడు. అనుకున్నదే తనవు ఆడుకుంటున్న పిల్లవాడు లోపలికి వచ్చాడు. సుడియుచు దిదిగుచు వ్రాగుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచు గడబిడ గంతులు వేయిచుచు కదిసి కదవ బాలకొండు కవ్వము పట్టాను. అమ్మ నేను ఆడుకుంటున్నానమ్మా, అవతల ఆడుకోవాలమ్మా, టైం అయిపోతుందమ్మా, ఏంటమ్మా పాలిమ్మంటే ఏమిటమ్మా, నాకు ఆకలి వేసేస్తుందమ్మా, పాలివ్వమ్మా అన్నాడు. కవ్వం తిప్పుతోందమ్మ. చిన్న పిల్లాడు ఏమిటో ఆ బుగ్గలు అదిరిపోతూ అలా అధిక్షేపించి ఇలా వేలు చూపించమ్మా పాలిస్తావా ఇవ్వా అని మాట్లాడుతుంటే లేక పుట్టిన కొడుకు చూసుకుని మురిసిపోతోంది. అందులో రసోవై సహా
రాశీభూతమైనటువంటి నిరతిశయ ఆనంద స్వరూపుడు మహానుభావుడు. పొంగిపోతోంది అమ్మ నా కొడుకుని చూసుకుని. చూశాడు చూశాడు చూశాడు, ఇలా కాదు, అది భక్తిని పరీక్ష అంటే. కవ్వం పట్టుకున్నాడు. ఈ సర్వ చేయడంలో కదు నువ్వు నాకు పాలివ్వట్లేదు చూడు అని ఆపుతావా ఆపవా, నాకు పాలిస్తావా ఇవ్వా. కవ్వం పట్టుకున్నాడు. అమ్మ ఆపేసింది. కవ్వం పట్టుకున్నాడని కృష్ణుడు కవ్వం పట్టుకుని ఆపలేదు. కృష్ణుడు కవ్వం పట్టుకుంటే పూల పొట్లం లాంటి ఆయన చెయ్యి ఊరుసుకుపోతుందని ఆపేసింది. అది ప్రేమ. కొడుకు అని ఆపిందా, ఇంకొకటన భగవంతుడని ఆపిందా అనవసరం, భావన ప్రధానం. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసొండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతి సంబంధులు విష్ణులు ప్రేమ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన ముక్తామధ్యాన గరిష్ఠులైన హరి చందం వచ్చు భక్తీశ్వర అంటాడు నారదుడు ధర్మరావు గారితో. నీకు భావన ఏదైనా పరమేశ్వరుణ్ణి చెందవచ్చు. కాబట్టి కొడుకన్న ప్రేమతో కవ్వాన్ని ఆపేసి నాకు పాలియమ్మ అన్నాడు. సంతోషపడిపోయింది. ఓ పేటేసుకుంది, కూర్చుంది, కొడుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుంది, స్తన్యం ఇచ్చి పాలిస్తోంది. పరీక్ష పెట్టాలి కదూ, ఒక గొప్ప లీల చెయ్యాలి. ఆ పొయ్యి మీద పాలు పెట్టింది, ఆ పాలు పొంగుతున్నాయి. ఆ పాలు పొంగుతుండగా చూశాడు. చూసి అమ్మ ఏం చేస్తుందనుకుంటున్నాడు. అరే పాలు పొంగిపోతున్నాయి, పాలు పాడైపోతాయేమో అని గబగబా పిల్లాన్ని పక్కన పెట్టి అమ్మ గబగబా వెళ్ళి ఆ పాలు దింపుతోంది. కడుపారం చనుబాలు త్రావని శిశుం కంజాక్ష పీఠమ్మపై నిడి పొంగారుడు పాలు దించుటకునయ్యే గంగా తద్బాలుండెక్కుడు కోపంబుల వాడిరాకి దడివం కుంభంబు పోగొట్టి పడవం కుంభములోని వెన్నతిని విధ్యాసంకులం భస్పుడై. ఓ రాయి ఒకటి తీసుకున్నాడు. అమ్మ అమ్మ నాకు పాలిమ్మంటే పాలివ్వకుండా మధ్యలో వదిలేసి ఆ పాలు కాగిపోతున్నాయి, పాలు పొంగిపోతాయి, పొయ్యిలో పడిపోతాయని వెళ్ళిపోతావా? అమ్మ నాకు ఆటలు తీరలేదు, అవతల ఆటలు గడిపోవాలి, ఏంటమ్మా నువ్వు పాలిమ్మంటే ఇవ్వమమ్మా అన్నాడు. అత్త మీద కోపం దొక్క మీద చూపించినట్టు ఆ రాయి ఒకటి తీసుకుని ఆ కుండ తీసుకొట్టాడు. ఆ కుండ పగిలిపోయింది. ఆ మజ్జిగ వెన్నముద్దలు అన్నీ కిందకు వచ్చాయి. ఓ వెన్నముద్ద ఒకటి తీసుకున్నాడు, గబగబా పక్కకి వెళ్ళాడు. ఆ పక్క ఇంటి వాళ్ళ దగ్గర ఉన్న ఓ పనికిరాని చక్కెరలు తిరగేసి దాని మీద ఎక్కి నిలబడి తాను కొంచెం వెన్న తింటూ ఆ పక్కనున్న కోతికి ఒకదానికి పెడుతున్నాడు. ఏ అవతారంలో ఉన్నా వానరాలను సేవిస్తూ ఉంటాడు. ఆ చక్కగా ఆ కోతికి పెడుతున్నాడు. అమ్మ పాపం వెళ్ళి పాలు దింపింది, కిందకు వచ్చింది, ఇలా చూసింది ఏడి కొడుకని. ఇంకెక్కడ కొడుకు, ఎక్కడో అల్లరి చేయడానికి వెళ్ళిపోయాడు. కుండ బద్దలైపోయింది, ఆ మజ్జిగంతా కారిపోయింది, వెన్నముద్దలు పడిపోతున్నాయి. చూసింది లాలనమున బహుదోషము లోయం ప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడనందే బావురకుడు పథ్యంబరయనండి. పిల్లల్ని నా కొడుకు అని ముద్దు చేస్తే మర్యాదగా ఉండరు. అప్పుడప్పుడు రెండు తగిలించాలి. అందుకని ఇవాళ కొడతాను కృష్ణుడు. ఎవరిని? ఏ మహానుభావుడు లోకానికి ఇలా వేలు చూపించి సమస్త భూతములను శాసించగలడో వాణ్ణి కట్టి కొట్టేస్తాను అని. పిల్లాన్ని పట్టుకోవడం అంటే అంత తేలిక. మొగుడు కొట్టారని కాదు, జోడుగోడలు దొప్పిందని. ఏది నీ కొడుకుని పట్టుకోగలవేమో చూస్తామన్నారు ఆ గోపికలందరూ. వాళ్ళందరూ చూస్తున్నారు. పట్టుకోలేకపోతే తన ప్రతిజ్ఞ పోతుంది. అందుకని ఆ పవిట కొవ్వు తీసింది, చుట్టూ తిప్పించింది, బిగించింది, ఆ చీర తీసింది, పైకి దోపుకుంది, ఆ కొప్పు తీసి గట్టిగా వేసుకుంది, పువ్వులు గట్టిగా కొప్పులోంచి పెట్టుకుంది. ఎక్కడున్నానని జాగ్రత్తగా చూసింది. ఎందుకని తన కాలికి మంజీరాలున్న చప్పుడు విని పారిపోతాడు, దొరకడం. వాడు పరిగెత్తినట్టు ఆవిడ పరిగెత్తగలదా? అందుకని చూసింది. వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్న ఒక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఆ రోడ్డెక్కి పక్కన ఉన్నటువంటి కోతికి ఆ వెన్న ముద్దలు పెడుతున్న చిన్ని కృష్ణుణ్ణి చూసింది. మెల్లగా వెళ్ళి పట్టుకుందామని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది. ఆయన అంతకన్నా జాగ్రత్తగా ఉన్నాడు. కొండ బద్దలు ఉంటాడు కదా, అమ్మొస్తుందని తెలుసు. వెనక్కి తిరిగి చూశాడు, రాణి వచ్చి గభాలన ఆ రోడ్డు నుంచి కిందకి దూకేశాడు, పరిగెడుతున్నాడు. ఆ ఇల్లు బోలెడన్ని స్తంభాలతో నిర్మించారు. అందుకని ఆవిడ ముందు పరిగెడుతోంది. పిల్లాడు ఏముంది, ఓ స్తంభం చాటుకి వెళ్ళి దాక్కున్నాడు అనుకోండి, ఎవరికి కనపడ్డాడు. అందుకని ఆయనేమో స్తంభం చాటును దాక్కుంటున్నాడు. స్తంభాది కంబులు తమటయ్యడ్డంబైన అట్టట్టు ననిపట్టు అనివీని ఈ తప్పు శైలింపు ఇంక దొంగిల బోడు నీలని మునిముట్ట నుంచువాని కాటుక నిరయంగా కందులు వెలుగుచు వెడలు కన్నీటితో వగచువాని ఏదెసవచ్చునో ఇదియని పలుమార్లు చెరుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకొని వెరపుచు చిన్ని గన్న దొంగ చిక్కెనలుచు కొట్ట చేతులానక పూగోడి కరుణతోడ బాలు కట్టదనచి.
అమ్మ పరిగెత్తుకొస్తోంది, స్తంభాల చాటున దాక్కుంటున్నాడు, ఆ కళ్ళని ఇలా 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 చెయ్యి పెట్టి రుద్దేస్తున్నాడు, ఆ పెట్టిన కాటుకి ఇక్కడ వరకు వచ్చేసింది, ఈ చేతి మండ అంతా కాటికి అంటుకుపోయింది, దొంగేడు పేడుస్తున్నాడు, స్తంభం చాటుని చూస్తున్నాడు. అమ్మ ఇంకెప్పుడు నేను అల్లరి చేయనమ్మా, వెన్న దొంగతనం చేయనమ్మా, ఎవరింటికి వెళ్ళనమ్మా, నన్ను వదిలిపెట్టేయమ్మా అంటున్నాడు. పరిగెత్తింది ఆఖరికి ఎలా అయితేనే పట్టుకుంది. ఆ గోడ పట్టుకుని భుజం దగ్గర తీసుకొచ్చి, ఎంత కాదన్నా పరమేశ్వరుడు కదూ, 33 కోట్ల మంది దేవతలు తెల్లబోయారు. ఏమిట్రా, తలకడిగితే మొలకడగడం, మొలకడిగితే తలకడగడం చేత కాని ఒక అగ్నివాలైన గోపిక పరమేశ్వరుణ్ణి పట్టుకుంది. ఇలా వేలు చూపిస్తుంది, కొడుతుందా ఏమి? తెల్లబోయారు. కానీ ఆ ముగ్ధమోహన స్వరూపానికి ఆవిడ పరవశించిపోయింది. మోకాళ్ల మీద కూర్చుని యశోద తప్ప దాన్ని అనుభవించిన వాళ్ళెవ్వరూ లేరు వాంగ్మయం. ఆయన్ని ఇలా ఎడంచేత్తో పట్టుకుని కుడి చెయ్యి ఇలా చూపించి, కడుపులో బాధ, అక్కసు, కొడుకు అల్లరి చేస్తున్నాడని. అమ్మకి కొడుకు మీద చాలా కోపం వచ్చింది అనుకోండి, బహువచనం వేసి మాట్లాడుతుంది. ఏమండో ఏంటి మీరు ఎప్పుడైనా నిద్రలేచిపోయారు అంటుంది. అంటే అమ్మ సంతోషపడిపోయిందని కాదు, ఎప్పుడు లేవో కూడా ఏమిటో ఇవాళ నువ్వు పొద్దున్నే లేచావు అని అమ్మ ఎత్తి పొడిచిందని. అమ్మ ప్రేమ కలు, అమ్మ కడుపు, అందుకని తిట్టలేక గౌరవవాచకం వేస్తుంది. యశోద కూడా అంది, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడూ వెన్న తినరట, చోరత్వం మించుకున్న ఎర్రరట, ధరిత్రినిట్టి నీతులు కలరే. పాపం నువ్వు ఎప్పుడు వెన్న తినలేదే, నేను కుండలతో దాచుకుంటున్నాను, పాపం నువ్వు ఎప్పుడన్నా వెన్న తినిస్తే కదూ, ఎప్పుడన్నా దొంగతనం చేస్తే కదూ, నా అదృష్టం రా నాయన, గొప్ప కొడుకు పుట్టావు అని ఒక్కసారి వెనక్కి చూసింది. ఆ గోపకాంతలందరూ చూస్తున్నారు. దొరకడు మీ అబ్బాయి అన్నారు కదూ, దొరికాడు. ఏరా, పట్టిన పట్టుబడని నువ్వు పట్టెదనని చెలుము కొనిన పట్టుట బెట్టే, పట్టుబడవండ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పొడులకు విషమే. ఏమిట్రా ఎవరికి దొరకవుట, పారిపోతావుట, ఏం నాకు కూడా దొరకవా, నేను పట్టుకోవాలంటే పట్టుకోలేనా, చూసావు ఎలా పట్టుకున్నావా అంటోంది. నిజంగా ఆవిడ పట్టుకోగలదా? ఆవిడ పట్టుకుంటానంటే పట్టుబడేవాడు ఆయన. ఆయన పట్టుబడతాననుకున్నాడు కాబట్టి పట్టుబడ్డాడు. ఇది ఇప్పుడు ఆవిడ కట్టేస్తానంది కదా, మరి గోపకాంతం అందరూ చూస్తున్నారు. కట్టేయాలంటే కట్టడానికి తాడు తీసుకురావడానికి ఈ వదిలింది అనుకోండి, దొరుకుతారా మళ్ళీ? దొరకడు. అందుకు నా పిల్లాన్ని చేతితో పట్టుకుంటోంది, ఏదో పెద్ద కథ జరుగుతోంది, నువ్వు అల్లరి చేస్తున్నావు అంటోంది. ఆ గొడితోంది, ఆ చల్ల చేసి వదిలేసిన తాళ్ళు ఒక్కొక్కటి తీస్తోంది, ఆ నడుం చుట్టూ తిప్పి రోడ్డుకు ముడేద్దామని ముందు ఇక్కడ ముడేస్తోంది. 2 అంగుళాలు తక్కువ వచ్చింది. మళ్ళీ పిల్లాన్ని అలాగే పట్టుకుంటోంది, పక్క గదిలో పెడుతోంది, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి తాళ్ళు తీసుకొస్తోంది. తాడు ముడేయాలంటే 2 చేతులు సహకరించాలి. 2 చేతులు సహకరించాలని పిల్లాన్ని వదిలేసిందా పారిపోతాడు. అందుకని వాడు నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరగా పట్టుకుని తాళ్ళు 2 ముడేస్తోంది. ముడేసి మళ్ళీ నడుం చుట్టూ తిప్పుతోంది. ఎలా? ఎక్కడ పుట్టావురా, నా ప్రారంభం రా, ఎంత అపకీర్తి తెస్తున్నావురా, ఏమి ఆటలు రా, ఏం దొంగతనాలు రా, ఏమల్లరా అంటోంది, తిప్పుతోంది. పరమేశ్వరుణ్ణి తను కౌగిలించుకుంటోంది, దగ్గర పెట్టుకుంటోంది, కట్టేస్తోందని తనకి తెలుసా? తెలియదు. సంతోషంతో ముడేసేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది. తజ్జనని లోగిటంగల రజ్జు పరాంపరుల క్రమరం శిశు కట్టం, ఆ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. సమస్త బ్రహ్మాండములున్న పొట్టని లౌకికమైన తాడుతో కట్టగలదా గోపిక? ఆ తాళ్ళు తెస్తోంది, తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ విడుతోంది, మళ్ళీ తీసుకొస్తోంది, మళ్ళీ ముడేస్తోంది, మళ్ళీ నడుం చుట్టూ చెయ్యేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. అలా విడుతోంది, తెస్తోంది, ఏదో చదువుతోంది. ఏమిట్రా ఎన్ని తాళ్ళు ముడేసినా 2 అంగుళాలు తక్కువ అవుతున్నాయన్న విషయాన్ని ఆవిడ ఆలోచించలేదు, మరిచిపోయాడు. ఆయన ఒకటి చూస్తున్నాడు. ఆయన ఏం చూస్తున్నాడు? బొడల చెమటలగయనుత్తరీయము జార తురుముకున్న విరుము జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అమ్మా, నన్ను లోకంలో ఎవరు పట్టుకోలేరమ్మా, నన్ను పట్టుకుంటానని సంకల్పం చేయడానికి వ్రతాలు లేవు, నోములు లేవు. పిచ్చి తల్లి, నన్ను పట్టుకుంటానంటున్నావు, నన్ను కట్టేస్తానంటున్నావు. అమ్మా, నువ్వు పట్టుకుంటానంటే నేను పట్టుబడను, నేను పట్టుబడాలనుకుంటే నువ్వు పట్టుకుందామన్న ప్రయత్నం లేకపోయినా పట్టుబడతాను. ఇదే 2 ముళ్ళు తగ్గడం. ఇప్పుడు ఆయన ఒకదానికి లొంగిపోయాడు. దేనికి? అయ్యో పిచ్చి అమ్మ నన్ను పట్టుకుంటా అని వెంటపడుతోంది. ఈ వెంటపడటంలో ఆ పవిట కొంగు జారిపోయింది, ఆ కొప్పు విడిపోయింది, పువ్వులన్నీ పడిపోయాయి, ఒళ్ళంతా చెమట పట్టేసింది. నన్ను పట్టుకోలేనని తెలుసుకోలేక నన్ను పట్టుకుంటాను, కట్టేస్తానని తిరుగుతోంది. అమ్మా, నేను పట్టుబడిపోతానమ్మా అన్నాడు.
ఆయన పట్టుపడతానన్నాడు కనుక చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిమతి కావలి చిక్కెనతడు నీల తల్లి చేతం రోలం. ఆయన చిక్కడు సిరికౌగిటిలో, లక్ష్మీదేవి కౌగిటికి చిక్కడు, చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం, సనక సనందనాది మహర్షుల యొక్క హృదయ పద్మముల ఎందు దొరకడు. చిక్కడు శృతిమతి కావలి, వేద మంత్రములకు లొంగడు. అటువంటి వాడు చిక్కెనతడు లీల తల్లి చేతం రోలం. ఒక గోపికకి దొరికిపోయి కట్టబడి రోటికి ఆయనకి ముడి వేయించుకున్నాడు. వేయించుకున్నటువంటి ఆ ముడి వేయించుకున్నాడు. వేయించుకున్నటువంటి ఆ లీల చెప్పి పోతన గారు అన్నారు, జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేతం పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతం బోలని అన్నారు. ఎంత మౌని అయినా, ఎంత జ్ఞాని అయినా, ఎంత యోగి అయినా, ఎంత దానం చేసిన వాడైనా, పరమభక్తి తత్పరుడైన వాడికి లొంగిపోయి కట్టబడినట్టుగా పరమేశ్వరుడు ఇతరులకు కట్టబడతాడా? ఎంత తేలికగా వశుడైపోయాడయా అని పరవశించిపోయారు. ఆనాడు యశోదాదేవి చేత కట్టబడ్డాడు. దామ్నా ఉదరే మాత్రాబద్ధ ఇది దామోదర. అమ్మ గట్టిగా ముడేసేసింది, రోటికి కట్టేసింది. ఆ రోడ్డు ఈడుచుకుంటూ పాకాడు. ఒంటి మీద చిన్న మచ్చ ఉండవలసినటువంటి అగత్యం లేనటువంటి పరమేశ్వరుని యొక్క నడుం మీద ఒక తాడు ముడుసుకుపోయినటువంటి మచ్చ పడింది. ఆ మచ్చ ఇప్పటికీ నేను దొరకాలనుకున్న వాళ్ళకి దొరికిపోతాను. నేను దొరకాలని ఎందుకు అనుకుంటానంటే, నిరతిశయ భక్తితో నన్ను సేవించిన వాళ్ళకి నేను దొరికిపోతానని చెప్పడానికి గుర్తు ఆ దామోదరుడు. ఆయన ప్రేమ అంత గొప్పది. నిజానికి ఆయన్ని పట్టడానికి, ఆయన్ని కట్టడానికి సాధనాలు లేవు లోకంలో. కానీ పరాశర భట్టర్లు శ్రీగుణరత్నకోశంలో అంటారు, దేవీ శృతిం భగవతీం ప్రథమే పుమాంస తత్సద్గుణౌఘ మణికోశ గృహం గృణంతి తద్వారపాటన పటూనిచ సేతిహాస సంతర్పణ స్మృతి పురాణ పురస్సరాణి అంటారు. అమ్మా, లోకంలో వేదం కాని, స్మృతి కాని, పురాణం కాని నీ ఇల్లు చెప్తుందేమో, నీ దర్శనం చేయించలేదు. లౌకికంగా మీరు ఆలోచించండి, కోటేశ్వరరావు గారిని కలవాలి అని మీరు అనుకుంటే ఎక్కడున్నారని అడుగుతారు. ఫలానా చోట ఉన్నారు. మీరు నేనున్న విడిదికి రాగలరేమో, కానీ నేను మిమ్మల్ని కలవడం నా సమ్మతి మీద ఆధారపడి ఉంటుంది. మీరు వచ్చారని నేను మిమ్మల్ని కలవాలనేం లేదు కదూ. కానీ ఫలానా వారు వచ్చారు అనేదో పేరు చెప్పారు, ఓ వారా, రండి రండి, రమ్మనండి 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 అని గభావన తలుపు తీస్తాను ఒక్కొక్కసారి. అంటే నా ప్రేమ కలవడానికి కారణమవుతుంది. అమ్మా, వేదములు, శాస్త్రములు, పురాణములు, స్మృతులు నువ్వు ఉన్న చోటు చెప్పగలవేమో, నీ దర్శనాన్ని, నీ అనుగ్రహాన్ని ఇప్పించగలవా? నీ కారుణ్యమేనమ్మా దర్శనం చేయిస్తుంది. దామోదర లీలయందు భగవంతుడు కట్టుబడ్డాడు అంటే ఒక్కటే కారణం, నిరతిశయ ప్రేమతో. ఏమిటి రెండు అంగుళాలు తక్కువ రావడం అన్నది ఆలోచించకుండా సేవించుకుంటూ వెళ్ళిపోయిందంతే. భగవంతుడు ఇంత గొప్పవాడా, నాకు వశుడవుతాడా అన్న భయం కాదు. ఆయన ప్రేమైక మూర్తి, ఆయన ఇక్కడే ఉన్నాడండి. అసలు ఆయన లేని నేనెక్కడున్నాను? నాకు దగ్గరగా ఉన్నవాడంటూ ఉంటే ఆయన ఒక్కడే. ఆయన కన్నా నాకు దగ్గరగా ఉన్నవాడు లేడు. ఆయనే నా సర్వస్వం అనుకున్నవాడెవరో వాడికి ఆయన వశుడవుతారు. భగవంతుని నువ్వు ప్రేమిస్తున్నాననుకుంటే నీ ప్రేమకి కొన్ని కోట్ల కోట్ల రెట్లు ఎక్కువ ప్రేమ పరమేశ్వరుడిది. ఈ తత్వము నీకు అవగాహన అయిన నాడు భగవంతునికి నీకు ఉన్న అనుబంధం చేత పూజకి కూర్చున్నా, స్మరించిన, నీకు ఒంట్లో పులకరింతలు వచ్చి చేసినటువంటి పూజకి కారణమవుతుంది. అది దామోదర తత్వము. కార్తీక మాసానికి దామోదరుడు అధిదేవత అంటే దాని అర్థం నీకు భగవంతునికి ఉండేటటువంటి అనుబంధాన్ని నువ్వు ప్రీతితో స్మరించి సేవించాలి తప్ప యాంత్రికంగా నువ్వు చేసేటటువంటి ఏ పని కూడా నీకు విశేషమైన ఫలితాన్ని కర్మ తెచ్చి పెట్టలేదు. కర్మ తజ్జడం అంటారు రమణ మహర్షి. మీరు చూడండి, సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నటువంటి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం రావాలని నమ్మకం కాదు. సత్యనారాయణ వ్రతం చూస్తున్నప్పుడు ఒక్కొక్కడు తాదాత్మ్యతతో మానసికంగా చేస్తూ ఉంటాడు. వాడికి ఉద్యోగం వస్తుంది ఇంటికి వెళ్ళేప్పటికీ. మనసు ప్రధానం. నీ మనసు భగవంతుడి దగ్గరికి వెళ్ళింది నిజమైతే
ఈశ్వరుడు సంతోషించి నిన్ను అనుగ్రహిస్తాడు. నీ మనసు అక్కడికి చేర్చడానికి సాధనాలు పువ్వులు, సాధనాలు ఉపచారాలు. అసలు నీ మనసు లొంగకుండా యాంత్రికంగా ఉపచారం ఒకటే చేస్తే ఓం నిధనపతయే నమః, ఓం నిధనపదాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అని పువ్వులు ఒక్కటే వేసి నీ మనసు అక్కడ లేకపోతే ఈశ్వరుడికి ఆ పువ్వు కొత్తది కాదు. ఈశ్వరుడు సృష్టిలోది ఆ పువ్వు, నువ్వు కొత్తగా తేలేదు, ఈశ్వరుడే తీసుకొచ్చాడు. ఈశ్వరునిది కానిది, నీదైనది ఈ లోకంలో ఏమీ లేదు. అన్నీ ఆయన ఉచ్ఛిష్టమే, ఆయన సృష్టిలోనివి. ఆయన సృష్టిలోనివి ఆయనకే ఇస్తున్నప్పుడు మధ్యలో ప్రీతి ప్రేమ అన్నది ఒక్కటి ఉంటే ఆయన పరవశించిపోయి తీసుకుంటాడు. చూడండి, లోకంలో ఓ మర్యాద ఉంటుంది. అమ్మ భగవంతుడికి నైవేద్యం పెట్టి చక్కెర పొంగలు పెడుతుంది కొడుక్కి, మడిబట్టతో ఉంటుంది, ఇంకాను తినంటుంది. వాడు 2 బాదం పప్పులు, 2 కిస్మిస్ పళ్ళు, 2 జీడిపప్పులు ఏరుకుని తిని 2 ముద్దలు తిని అమ్మ ఎంత బాగుందో చక్కెర పొంగల్ అంటాడు. అమ్మ ఇంత ముఖం చేసుకుంది, బాగుందా నాన్న తిను అంటాడు. అమ్మ తిను అంటే వాడికి ఏదో ఆలోచన వస్తుంది. వాడు అమ్మ నువ్వు తిను అంటాడు. ఇంకా నాన్నగారు తినలేదు, నువ్వు తిను అంటాడు. కాదు అమ్మ నువ్వు కొంచెం తిను అంటాడు. అంటే అమ్మ వంగి కొడుకు ఇలా పెట్టిన చక్కెర పొంగలి అందుకుని తింటుంది. అమ్మ బాగుంది కదూ అంటాడు. చాలా బాగుంది నాన్న అంటుంది. అమ్మ ఇంకొంచెం తింటావా అంటాడు. వద్దు నాన్న నువ్వు తిను అంటుంది. భర్తకి వెళ్ళి ఏం చెప్తుంది? ఏమండి ఇవాళ వాడు చక్కెర పొంగలి బాగుందని పాపం నాకు పెట్టాడండి, పెట్టి వాడు తిన్నాడండి, పర్వాలేదు పరమేశ్వరుడు మనకి మంచి కొడుకుని ఇచ్చాడండి. చక్కెర పొంగలి వాడు ఏమైనా సంపాదించి తయారు చేసి అమ్మకి పెట్టాడా? అమ్మ పెట్టిన చక్కెర పొంగలిలో తను ఎంగిలి చేసి ముద్ద అమ్మకి పెట్టాడా? అమ్మ పెట్టిన చక్కెర పొంగలిలోని ముద్ద అమ్మకి పెడితే లౌకికంగా కన్న తల్లికే అంత సంతోషం ఉంటే ఇన్ని బ్రహ్మాండములు సృష్టించి ఈ శరీరాన్ని ఇచ్చిన పరమేశ్వరుడు పరమభక్తితో ఆయనకు ఒక్క పువ్వు ఆయన పాదాల మీద వేస్తే మురిసిపోతాడు. లౌకికమైన తల్లికే అంత ప్రేమ ఉంటే పరదేవతకి పరమేశ్వరుడికి ఎంత ప్రీతి ఉంటుంది. ఆయన ప్రీతిని అర్థం చేసుకుని నువ్వు ప్రీతితో నిలబడగలగడం దామోదరుణ్ణి అధిదేవతగా ఆయన తత్వాన్ని అర్థం చేసుకుని భక్తి భావనతో నువ్వు నిలబడడం. దామోదరం ఆవాహయామి అన్నట్లే త్రయంబకం ఆవాహయామి అంటారు. త్రయంబకుడు అంటే త్రయాణం లోకానాం అంబక పిత అని అమరకోశం. 3 కన్నులున్నవాడు త్రయంబకుడు. ఈ జగత్తుకంతటికీ కూడా తల్లి తండ్రి అయినటువంటి వాడు త్రయంబకుడు. నారాయణుడు అన్నప్పుడు ఏదో, త్రయంబకుడు అన్నప్పుడు కూడా అదే. కుర్తాలాల్చి వేసుకున్నా నా కొడుకే, సంధ్యావందనం చేసుకోవడానికి పట్టుపంచ కట్టుకున్నా నా కొడుకే. ఆ పరమేశ్వరుడే నీలమేఘశ్యాముడై శంఖచక్ర గదాపద్మములు పట్టుకుంటే స్థితికారుడైన దామోదరుడు. ఆ పరమేశ్వరుడే తెల్లగా మెరిసిపోతూ స్ఫటికమణినిభం పార్వతీశం నమామి అని కూర్చుంటే పరమశివుడు. శాకంబరీతి శశిశేఖర వల్లభేతి గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి అంటారు శంకరాచార్యుల వారు. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ వేషం పరమేశ్వరుడు పడుతూ ఉంటాడు. నీకు చదువివ్వాలని నువ్వు అడిగితే వీణ పట్టు కూర్చుంటుంది, డబ్బు ఇవ్వాలని అడిగితే పద్మంలో కూర్చుని అభయహస్తాన్ని చూపిస్తుంది. నీకు శరీర పటుత్వం కావాలి అని నువ్వు అడిగితే ఆమె రుద్రాణీ స్వరూపిణి నీ ముందు కూర్చుంటుంది. నీకు ఏది ఇవ్వాలని నువ్వు కోరుకున్నావో దానికి అనుగుణమైన రూపంలో ఆవిడ కూర్చుంటుంది. ఆ ప్రభుత్వమే రేషన్ కార్డు ఇవ్వాలంటే ఎంఆర్ఓగా కూర్చుంటుంది. ఆ ప్రభుత్వమే మీ ఇంట్లో దొంగలు పడితే పోలీస్ ఆఫీసర్గా కూర్చుంటుంది. ఆ ప్రభుత్వమే నువ్వు పుస్తకాలు కొనుక్కోలేకపోతే లైబ్రరీ రూపంలో కూర్చుంటుంది. ఆ ప్రభుత్వమే మీకు బతకడానికి ఆధారం లేకపోతే 2 ఎకరాలు భూమి ఇచ్చే కలెక్టర్ గారిగా ఉంటుంది. ప్రభుత్వం అన్నది ఎక్కడుందండి అంటే కనపడదు. ప్రభుత్వం వీటి ద్వారా ఉంటుంది. అంతేకాని అన్నీ ప్రభుత్వమే కదండి అని చెప్పి ఇంట్లో దొంగలు పడితే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళకూడదు, పోలీస్ స్టేషన్కే వెళ్ళాలి. నీకు డబ్బు కావాలంటే లక్ష్మీ స్వరూపాన్ని పట్టుకోవాలి. కానీ లక్ష్మి ఒకటి, సరస్వతి ఒకటి మాత్రం కాదు. ఉన్నది ఆ ఒక్క స్వరూపమే. ఆ స్వరూపమే నీకు చదివిచ్చినప్పుడు సరస్వతి, నీకు ఐశ్వర్యం ఇచ్చినప్పుడు లక్ష్మి. నువ్వు ఏదడిగావో దానికి తగిన వేషం ఆవిడ కట్టిందంతే తప్ప తత్వత వస్తువునందు మార్పు లేదు. ఇది తెలుసుకోవడం త్రయంబక స్వరూపాన్ని దామోదర స్వరూపాన్ని సమాన బుద్ధితో ఆరాధిస్తూ దీపాన్ని ప్రధానం చేసుకుని ఆరాధన చేయడం. ఆ దీపం కేవలము జ్యోతి. నిన్న మీతో మనవి చేశాను, ఉపనిషత్తు అంటుంది ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వభూతాంతరాత్మా సర్వభూతాధివాసః సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ
కర్మాధ్యక్ష సర్వభూతాభివాస అంటుంది. అసలు పరమేశ్వరుడికి రూపమే లేదు, నిర్గుణుడు, నిర్జనుడు. ఆయన నిష్కలంకంగా నిర్గుణంగా ఉండేటటువంటి స్వరూపం. అటువంటి వాడు మనకు ఒక ఆధారం దొరకాలి కాబట్టి ఒక రూపాన్ని స్వీకరిస్తాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర. కృష్ణ భగవానుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. నేను నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకున్నటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారి కోరిక తీర్చడం కోసం వారి మాంసనేత్రానికి దర్శనం అవ్వడానికి ఒక పాంచభౌతిక స్వరూపంతో ఆవిర్భవించాను తప్ప అదే నా స్వరూపము కాదు. నా అసలు స్వరూపము వ్యాపకత్వము, అంతటా నిండి నిబిడీకృతమైపోయానంటే ఆయన కానిదేం లేదు. అందుకే ప్రహ్లాదుడు ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందుగదిని చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. నాన్న నువ్వు వింటే ఎక్కడున్నాడు విష్ణువు, ఎక్కడున్నాడు విష్ణువు అంటాయేంటి? వ్యాపకత్వము చేత అంతటా నిండిపోయాడు నాన్న అన్నాడు. అయితే నేను ఎక్కడ చూపిస్తే అక్కడి నుంచి వస్తాడా అని విష్ణు అన్నాడు. వస్తాడు నాన్న అన్నాడు. ఇప్పుడు ఆ చూపుడు వేలు ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఆ చూపుడు వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి రావాలి, కానీ అది ప్రసన్న స్వరూపంగా కుదరదు. ఎందుకని బ్రహ్మగారు హిరణ్యకశిపుడికి మాట ఇచ్చాడు, నువ్వు కోరుకున్నటువంటి వరాలన్నీ కూడా నిలబడతాయి. నువ్వు గాలిం కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిం దిక్కులం రేలం ఘర్షమలం తమప్రభవ భూరిగ్రాహ వ్యానాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిని సమస్త్రాస్త్ర శస్త్రాళిని మృత్యువులేని జీవనములో కాధీశ ఇప్పించవే అని అడిగాడు. అగ్నిలో, నీటిలో, నేల మీద, పైన ఆకాశంలో, ఇంట్లో, బయట, అస్త్రం చేత, శస్త్రం చేత, ప్రాణమున్న దాంతో, ప్రాణం లేని దాంతో, మృగం చేత, నరుడి చేత, దేవత చేత, యక్షుడి చేత, గంధర్వుడి చేత, కిందిన కింపురుషుల చేత నేను మరణించకూడదు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. అటు బ్రహ్మగారి మాట నిలబడాలి, ఇటు ప్రహ్లాదుడి మాట నిలబడాలి. అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు అంటున్నాడు ప్రహ్లాదుడు. ఎక్కడా లేడు లేడు అంటున్నాడు హిరణ్యకశిపుడు. అంతటా ఉన్నాడని నిరూపించడానికి ఎక్కడ వేలు పెడితే అక్కడి నుంచి బయటికి రావడానికి ఈ బ్రహ్మాండమంతా కలిపి ఒక నరసింహం అయిపోయింది ఆ రోజున. పోతన గారు అన్నారు మహానుభావుడు, హరి సర్వాకృతులను కలందనచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడునుచు దైత్యుండు తర్జింప శ్రీనరసింహాకృతి దల్చనచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునం. ఒక పెద్ద నారసింహమైంది బ్రహ్మాండం. స్తంభాన్ని చూపించాడు, అందులోంచి బయటికి వచ్చి హిరణ్యకశిపుడిని సంహారం చేశాడు. అంతటా ఉన్నటువంటి పరమాత్మ ఒక సాకార రూపాన్ని దేనికి పొందుతాడంటే పరిత్రాణాయ సాధూనాం. ఉన్నాడని నమ్మినవాడు ఒక రూపంతో చూడాలని కోరుకున్నవాడు ఆయన కోసమని ఒక రూపంతో వస్తాడు. అది మొదటి ప్రతిజ్ఞ. అనుషంగికం వినాశాయచ దుష్కృతాం, దుర్మార్గులైన వారిని శిక్షించడం రెండో పని. మొదటి పని అసలు ఆయనని విడిచిపెట్టి ఉండలేక ప్రేమించినటువంటి పరమ భాగవతోత్తములకి దర్శనమివ్వడమే మొట్టమొదటి కారణం. అలా రాగలిగినటువంటి వ్యాపకత్వం ఉన్నవాడు విష్ణు స్వరూపమైతే అదే వ్యాపకత్వంతో ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోయినవాడు పరమేశ్వరుడు. అందుకే యజుర్వేదం ఆయన మీద ప్రార్థనా శ్లోకం చెప్తూ ఆపాతాల నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ మౌళివిల సత్పూర్ణిందువంతమృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాంజపన్ ఝాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భజిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపద్దాః కలిత శశికలశ్చండ కోదండహస్తా త్రక్షా రుద్రాక్షమాల సులలిత వపుష సంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటుంది. బ్రహ్మాండ వ్యాప్త దేహ, ఈ బ్రహ్మాండమంతా కలిపి అండము, కోడిగుడ్డు, ఒక ఉత్తర దిక్కుకి వాలుగా పానవట్టం ఉన్నటువంటి ఒక శివస్వరూపంగా నిండిపోయింది. అందుకే దూర్జటి కాళహస్తీశ్వర మాహాత్మ్యంలో సువర్ణముఖరీ నదిలో స్నానం చేసి అసలు నాకు శివ సాకారంగా నీ దర్శనం ఎప్పుడవుతుందని ఆదుర్గా పడుతూ నది పైకెక్కాడు. ఒడ్డుకెక్కి నిలబడేటప్పటికీ ఈశ్వరుడు అనుగ్రహించాడు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకోత ప్రవాహంబు వాద్ధి ధరిద్వంతము ధూపధూమము జలదీప ప్రభారాశి కౌముది
తారానుగహంబులద్భుత సమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం ఒప్పే ప్రాచీ దిశన్ అని చెప్పుకున్నాడు. ఈ బ్రహ్మాండమంతా శివలింగమై ఉత్తర దిక్కుకి ఉరిగి దేవతల చేత చేయబడిన అభిషేక తీర్థములు ఉత్తర దిక్కున సముద్రాలుగా పడిపోతే వాళ్ళు చేసిన బంగారు పూల పూజ ఆకాశంలో నక్షత్రాలైతే మంచు తెరలన్నీ కూడా వాళ్ళు వేసిన ధూపంగా ఈ బ్రహ్మాండం నాకు శివలింగంగా కనపడుతోందని నమస్కారం చేశాడు. చేత తత్వత రెండు ఒక్కటే. ఎంత ఆయన సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళముల పై వరకు పెరిగిపోయి ఉంటాడు శ్రీ మహావిష్ణువు. ఈ బ్రహ్మాండములంతగా నిండిపోయి ఉంటాడు శివస్వరూపం. నువ్వు ఏ కోణంలో నీకు ఏది ప్రీతిపాత్రమైతే ఆ ప్రీతిపాత్రమైన నేత్రంతో నువ్వు చూస్తావు. కానీ తత్వత రెండిటికీ మధ్య ఉన్నటువంటి భేదం ఏమీ లేదు, ఉన్నదొక్కటే వస్తువు. ఇది నిర్ధారింపబడమే మార్గశీర్షము. ఉపాసనలో చిట్ట చివరికి వెళ్ళిపోయే ముందు నీకు ద్యోతకము కావలసినటువంటి సత్యము. అందుకే కార్తీకం తర్వాత వచ్చేది మార్గశీర్షము. ఉపాసనలో చివరికి వెళ్ళిపోయేవని గుర్తు. తత్వత ఉన్న ఒకే ఒక్క వస్తువుని నువ్వు దర్శనం చెయ్యగలిగినటువంటి స్థితి కార్తీక మాసంలో ఆ జ్ఞాన జ్యోతి, ఆ దీపపు వెలుతురు యందు నీకు భాషించాలి. ఇక్కడే నీకు కనపడాలి ఆ కాంతి ఇక్కడ కనపడాలి. అటువంటి పరమాత్మ స్వరూపానికి శివలింగానికి అభిషేకాలు చేస్తారు. కార్తీక మాసంలో శ్రీమన్నారాయణునికి తులసితో అర్చన చేయడం ఎంత గొప్ప విషయమో మీతో మనవి చేశాను. ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ. ఒక్క తులసి దళం భక్తితో ఆయన పాదాల మీద వేస్తే చాలు, ఆయన పరవశించిపోతాడు. ఆ భక్తి ప్రధానం. ఎంత రొట్ట మీరు తీసుకొచ్చి ఆయన దగ్గర వెయ్యండి, ఆయన ఏమి దాని చేత ప్రీతి చెందడు, ఖిన్నుడు అవుతాడు. ఇవన్నీ నా సృష్టిలోనే కదరా, నేనే కదరా తులసి మొక్కని చేసిన వాడిని, తులసికి ఆ దళాలు వచ్చేట్టు చేసిన వాడిని. నువ్వు కొత్తగా నాకు తీసుకొచ్చి ఇచ్చేదే ఉంది, ఏమీ లేదు. నీ మనసుని నా దగ్గర పెట్టావా చెప్పు. వటుర్వా గేహీవా ఇతిరపి జటీవా తదితరో నరోవా యర్కశ్చిద్ భవతు భవకింతేన భవతి ఇదీయం హృత్పద్మం జది భవదధీనం పశుపతే హెత్తదీయస్తం శంభో భవతి భవభావంచ వాసి అంటారు శంకరాచార్యులు వారు శివానందలహరిలో. నువ్వు గృహస్థువా, బ్రహ్మచారివా, యతివా, సన్యాసివా, ఎవడికి కావాలండి? భవతు భవకింతేన భవతి. ఎవడికి కావాలరా ఇవన్నీ? ఈ ఆశ్రమాల గురించి నాకు చెప్పకు. నీ మనసన్న పద్మాన్ని భగవంతుని దగ్గర పెట్టావా చెప్పు. చెప్తే నీ వెంట ఆయన పడతాడంట. ఆ మనోపద్మను ఉంచడం నీకొచ్చా? ఆ రావణం అనేటటువంటిది సాధ్యమైతే ఉపాసనలో అదే కార్తీక మాసం, అదే కార్తీక దీపం, అదే సిద్ధి. కాబట్టి శివాభిషేకము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మనం కొత్తగా చేసేది కాదు. ఎప్పుడూ ఈ బ్రహ్మాండమంతా తడిసిపోతుంటుంది. పశ్చిమ దేశాల వాళ్ళు వెచ్చగా ఉండాలని కోరుకుంటారు, ఇక్కడ వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటారు. మనం ఆశీర్వచనం కూడా ఏం చేస్తామంటే మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలంటారు. నువ్వు చల్లగా 10 కాలాల పాటు వర్ధిల్లాలంటాం, మనం చల్లగా ఉండాలంటాం. చల్లగా అన్న మాట ఎక్కడితో తెలుసా? శివానుగ్రహానికి గుర్తు. పరమశివుడు ఎప్పుడూ చల్లగా ఉంటాడు. ఒక చోట శంకరాచార్యులు వారు దిప్పి పొడిచారు పరమశివుణ్ణి. ఏమయ్యా, మార్గశీర్ష మాసంలో ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారుజామున 3 గంటలకు అభిషేకం చేయించుకుంటావు, నీకేమైనా పిచ్చా అని అడిగారు. ఎందుకని? మౌళౌ గంగా శశాంకౌ. తల మీదేమో గంగ ఉందా, ఆ పక్కన చంద్రరేఖ ఉందా, 2 చల్లతనమా? ఇది చాలదన్నట్టు పార్శ్వేవామి, ఆ ఎడం చేతి పక్కన భాగమంతానేమో హిమగిరి దుహిత మంగళాంగా దయార్ధ్ర, మంగళమైన అవయవములు కలిగి హిమవంతుని కుమార్తె కాబట్టి చల్లగా ఉండేటటువంటి తల్లి, పైగా దయార్ధ్ర, దయతో చల్లగా ఉన్న పార్వతీదేవి సగం చల్లగా ఉందా? ఇవి చాలవన్నట్టు పాములు ఆభరణాలు అవి చల్లగా ఉంటాయా? ఇవన్నీ సరిపోవన్నట్టు నీకు మార్గశీర్ష మాసం ఆర్ద్ర నక్షత్రంలో చిదంబరంలో తెల్లవారుధాం అభిషేకమా? ఏంటయా నీకు ఈ చలిపిచ్చి అని అడిగారు. ఆయనకి చలిపిచ్చి కాదు, లోకాలు చల్లగా ఉండాలి అంటే నా వాళ్ళు, నా బంధువులు ఎక్కడున్న వాళ్ళు సంతోషంగా ఉండాలన్నా 2. శ్రీ మహావిష్ణువుకి 108 తులసి దళాలతో పూజ. 109 చేయకూడదా? అష్టోత్తర శతనామావళి అని అందరికీ 108. ఇంకా 107 ఎవరికి గుర్తు రాలేదా? 109 ఎవరికి గుర్తు రాలేదా? ఋషులకి 108 గుర్తొస్తాయంటే కాదు. సనాతన ధర్మమునందు అందరూ బాగుండాలని కోరుకుంటాం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏదో మా వాళ్లే బాగుండాలని చెప్పి కోరుకోం. అలా కోరుకున్నప్పుడు ఈ జగత్తులో ఏ ప్రాణి పుట్టినా,
27 నక్షత్రములలోనే పుట్టాలి. 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 కాబట్టి 108 నక్షత్ర పాదముల యందు పుట్టిన ఈ జగత్తంతా సంతోషంగా ఉండాలని 108 తులసిదళాలు 108 నామాలతో ఈశ్వరుడి పాదాల మీద. నీకు తృప్తి తీరకపోతే సహస్రం అనంతం ఓ కావలసినన్ని నామాలతో ఈశ్వరుణ్ణి కీర్తిస్తావు. అభిషేకం చేస్తే నా ఒక్కరి కోసం కాదు, జగత్తంతా చల్లగా ఉండాలి. ఆయనకి ఎప్పుడూ అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఈ బ్రహ్మాండమంతా అండము అంటే గుడ్డు, గుడ్డు రూపంలో ఉంటే పైన చంద్రమౌళి చంద్ర బింబం ఉంటుంది. అందులోంచి ఎప్పుడు అమృత ధారలు పడుతూ ఉంటాయి. ఆ అమృత ధారల చేత ఆ శివలింగం తడిసిపోతూ ఉంటుంది. ధవళ వికుశం ఇందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశు పాణించారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అని ఆయన ఆ అమృతధారల చేత తడుస్తూ ఉంటాడు. మనం దానికి ప్రతీకగా శివలింగం మీద ధారాపాత్ర పెడతాం. అందులోంచి నీళ్లు పడుతూ ఉంటాయి. నీళ్లు పడుతూ శివలింగాన్ని ముట్టుకునేటప్పటికి చల్లగా ఉండాలి. చల్లగా ఉంది అంటే లోకం అంతా చల్లగా ఉంటుంది. ఏమండి కొడుకు పుట్టలేదు, రుద్రాభిషేకం. కూతురికి పెళ్ళవలేదు, రుద్రాభిషేకం. ఏమంటే ఏమిటో ఇంట్లో దిగులుగా ఉంటుంది, రుద్రాభిషేకం చేయించుకోండి. అన్నిటికీ రుద్రాభిషేకమే. మీ మనసు ఎక్కడ వేడికి కోరికల చేత తాపాన్ని పొంది చల్లపడలేదో అది చల్లపడేటట్టు చెయ్యగలిగినటువంటి స్వరూపం పరమేశ్వరుడు. ఆయన చల్లబడితే నువ్వు చల్లబడతావు. అందుకే శివలింగానికి అభిషేకం చెయ్యండి అంటారు. అభిషేకం చెయ్యడం కన్నా గొప్పదేదో తెలుసా? అభిషేకాన్ని ధ్యానం చెయ్యడం, అది గొప్పది. అందుకే ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే, అది ధ్యానం చేసిన వాళ్ళకి కోరిక తీరుతుంది. ఎందుకు అభిషేకం చేస్తున్నావు అన్న దాని మీద నీకు ఒక ఆలోచన ఉండాలి. చంద్రబింబంలోంచి పడుతున్న అమృతధారలతో తడిసిపోయినటువంటి బ్రహ్మాండము శివలింగ స్వరూపమైతే, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగము కూడా బ్రహ్మాండమునకంతటికీ గుర్తు. అది ఈ చేతిలో పట్టుకున్న పాత్రలోంచి పడుతున్నటువంటి ద్రవముల చేత తడిసిపోతోంది. అందుకే పంచామృతములు అంటారు. ఉన్నది ఒకటే అమృతం, 5 అమృతాలు ఉండవు. పంచామృతములు అంటే అవి మీకు 5 రకములైన అమృతత్వాన్ని ఇస్తాయి. అందుకని 5 రకములైనటువంటి విశేషమైన విభూతుల్ని కటాక్షిస్తాయి కాబట్టి, అంతఃశుద్ధిని కృప చేస్తాయి కాబట్టి అవి పంచామృతములయ్యాయి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆవు పాలు సమీకృత ఆహారం. పసిపిల్లలు పాలు తాగుతారు, తల్లి లేని వాళ్ళు పాలు తాగుతారు, క్రీడల్లో ఉన్న వాళ్ళు పాలు తాగుతారు, వృద్ధులు పాలు తాగుతారు, జ్వరం వచ్చిన వాళ్ళు పాలు తాగుతారు. పాలు సమీకృత ఆహారము. పాలకి పర్యాయ పదం వేదాంతంలో జ్ఞానం. ఆ జ్ఞానము దేని వలన కలుగుతుంది? ఆ శుద్ధ సత్వ బుద్ధి దేని వలన కలుగుతుంది అంటే పరమేశ్వరుడికి చేసినటువంటి ఆవు పాల అభిషేకము చేత కలుగుతుంది. ఈశ్వర, ఈ ఆవు పాల అభిషేకాన్ని స్వీకరించి నాకు జ్ఞానమును కృప చెయ్యి అని అడగడానికి ఆవు పాలతో అభిషేకం. అలాగే స్వామికి పెరుగుతో, తేనెతో, పంచదారతో, ఆవు నీతితో అభిషేకం చేస్తారు. ఇవన్నీ చెయ్యడం వెనకాతల ఉన్నటువంటి తర్కం వేరు. ఆ శాస్త్రము నీకు తెలిసి ఉండాలి. ఎందుకు చేస్తున్నావో తెలియాలి. తేనె ఆపాత మధురం. ఎక్కడ తేనె పాత్రలోంచి అంచుమించి ఓ చుక్క తీసి నోట్లో వేసుకున్నా తీయగా ఉంటుంది. తీయగా ఉండేటటువంటి తేనె ఎటువంటిదో విషయముల యందు ఉండేటటువంటి అనురక్తి అటువంటిది. తేనె ఎక్కువ తాగితే మత్తెక్కిపోతుంది. అందుకే రామాయణంలో వానరములన్నీ కూడా తేనె తాగేస్తే గాయంతికి చిత్, ప్రణమంతికి చిత్, ప్రహసంతికి చిత్, విచరంతికి చిత్, ప్లవంతికి చిత్, ప్రలపంతికి చిత్ అంటారు మహర్షి. అవన్నీ నాట్యాలు చేస్తాయి, డబ్బులు వాయిస్తాయి, పాటలు పాడతాయి, గంతులు వేస్తాయి, అన్నీ చేస్తాయి. తేనె తాగితే ఉన్మత్తత కలుగుతుంది. అలా విషయాలను ఎంత అనుభవించినా తృప్తి కలగదు. విషయం అనుభవించి కోరిక తీరుతుందనుకోవడం నెయ్యి పోసి అగ్నిహోత్రాన్ని ఆర్పడం లాంటిది. ఈశ్వర, నాకు ఈ విషయముల యందు వైరాగ్యము కలగాలి. ఆ సుఖము ఒక సుఖమా అన్న భావన కలగాలి. అది వైరాగ్య సుఖం. ఆ సుఖము నాకు ఇప్పించు. ఎన్ని జన్మలు ఎత్తాను, ఇలా అనుభవిస్తూనే ఉన్నాను, ఇంకా ఎన్ని జన్మలు నేను ఈ విషయ సుఖాలు అనుభవిస్తూ ఇలా వెంపర్లాడను. వద్దు. కాబట్టి నన్ను అనుగ్రహించు. అబ్బా, ఎన్నాళ్ళు అనుభవిస్తాను, ఏముంది అందులో అన్న భావన కలిగేటట్టు చేసి నీ పాదముల యందు అనురక్తి కల్పించు. ఇది అడగడం తేనెతో అభిషేకం. పంచదార గరుగ్గా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఎవడికి వాడికి ఏదో కారణం చూపించి నా అంత వాణ్ణి నేనని మురిసిపోతూ ఉంటాడు.
నా అంత వాణ్ణి నేనని మురిసిపోయే అహంకారం ఎంత తీయగా ఉంటుందో, ఎదటివాడికి గొరుగ్గా ఉంటుంది. ఏమిట్రా వీడి అస్తమానం వీడి స్తోత్రం చేసుకుంటాడనిపిస్తుంది. ఆ అహంకారం తీసేసి అవినయమపనయ విష్ణోహో అంటారు షట్పది స్తోత్రంలో శంకరాచార్యుల వారు. నాకు అవినయాన్ని తీసేసి నాకు వినయాన్ని కృపచేయి, నేను ఎంతటి వాణ్ణి అన్న భావన నాకు కృపచేయి. అంతటి మహాత్ముడు శంకరాచార్యుల వారంతటి వారు పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అన్నారు. ఈశ్వరా మీరు పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మనిద్దరి మధ్య ఈ సంబంధం, నన్ను అనుగ్రహించమని అడిగారు. శంకరులంతటి వారు ఆ మాట అన్నారు. నేను ఎంతటి వాణ్ణి గర్వపడ్డానికి, ఎంతటి వాణ్ణి అహంకరించడానికి అని అహంకారము స్థానంలో ఆ అవినయము పోయి వినయము కలిగేటట్టుగా నన్ను కృప చెయ్యమని అడగడానికి పంచదారతో అభిషేకం. ఆవు నీతితో అభిషేకం చేస్తారు. ఆవు నీతితో అభిషేకం చేస్తే బాహ్యమునందు శరీరమునకు ఆరోగ్యం కలుగుతుంది. అందుకే ఆ ఆవు నెయ్యి హోమ ప్రక్రియ ఎందు ఉపయోగిస్తారు. ఆవు నెయ్యి పంచగవ్య ప్రాశనమునందు కూడా ఉపయోగిస్తారు. అది పాపాలని దహించగలిగినటువంటిదై ఉంటుంది. కాబట్టి ఇతపూర్వం నేను చేసినటువంటి పాపములు తెలియక ఏమున్నాయో, శాస్త్రోల్లంఘనం నేను చేసినవి ఏమున్నాయో అవి నీ యొక్క కృపచేత కాల్చేసి, ఆయన అనుగ్రహం కలిగిందా ఆయన ఎంతలో తీసేస్తాడు. ఒకవేళ ఆయన తీసేశాడు అనుకోండి, ఎందుకు తీసేసావు వాడిని అడగగలిగిన వాడేవాడు. ఆయన ఈశ్వరుడు. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధనో మహాకాళేషు సేవింతునో నా శీలం బడువైన నిరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అని అడుగుతాడు దుర్జటి. ఈశ్వర నేనేమీ చెయ్యలేదని నీకు చెప్తున్నాను. కాశీ వెళ్ళలేదు, కాళహస్తి వెళ్ళలేదు, కేదారం వెళ్ళలేదు, ఏమీ వెళ్ళలేదని నీకు నేను చెప్పుకున్నాను. వీడెంత నిజాయితీ పరుడా, ఏమీ చెయ్యలేదని నాతో చెప్పేసుకున్నాడు. కాబట్టి నాకు వీడు నచ్చాడని నువ్వు నన్ను నెత్తి మీద పెట్టుకుంటే కాదన్నవాడున్నాడా, వాడు పాపం నిజం చెప్పాడని నన్ను నెత్తి మీద పెట్టేసుకో అన్నాడు. ఎంత దబాయించి మాట్లాడాడండి. అది ప్రేమ అంటే. పాలుం బొవ్వయు పెట్టదం కుడువరా పాపన్న రాయన్న లెమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్నము ఒల్లనంటే తల్లిదండ్రులకు డెట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనంబలం కుడుపరా శ్రీకాళహస్తీశ్వర. బయట హోరణ వాన తుఫాను. తండ్రి పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కారులో ఇంటికి వచ్చి అమ్మయాన్ని లోపలికి వెళ్ళాడు అలిసిపోయి. ఏమంటే పిల్లాడికి ఎంత పెట్టినా అన్నం తింటలేదు, ఇంట్లో పని మనిషిని కూడా పంపించేశాను, అరటిపండు కావాలంటున్నాడండి. ఎలా? తండ్రి బతిమాలాడు, రే అలిసిపోయి వచ్చాను, కాస్త అన్నం తినరా నేను తింటాను అని. నాకు అరటిపండు ఉంటేనే తింటానన్నాడు వాడు. ఏం చేస్తాడు, ఐఏఎస్ ఆఫీసర్ని కూర్చుంటాడండి. ఓ తువ్వాలు నెత్తి మీద వేసుకుని పక్క పుట్టుకెళ్ళి అరటిపండు పెట్టుకొచ్చాడు. అరటిపండు తీసుకొచ్చాను దిక్కుమాలాడా, చంపేసో పట్టుకుని తిట్టారనుకోండి, వాడు తింటే ఏడుస్తూ కూర్చుంటాడు. ఎంత అదృష్టం రా నాన్న నీ కొడుకు, అరటిపండు తెచ్చానా లేదా, నాన్న తిను అనాలి అని అంటే నేను తింటాను వాడు. బతిమాలి కడుపులో బాధున్నా పైకి బతిమాలి అరటిపండు పిసికి పెరుగన్నం పెడితే తిన్న పిల్లాన్ని చూసుకుని మురిసిపోయిన తల్లిదండ్రుల్లా తిరియక నిన్ను విడిచిపెట్టి తిరిగినటువంటి నా అజ్ఞానాన్ని మన్నించి ఇప్పుడు నీ పాదవలయందు భక్తి నువ్వే ఇచ్చి నాకు కుడిపించి నేను మంచివాణ్ణని నీ ఎందు ఐక్యం చేసేసుకో, ఎవరు కాదన్నారు? పెంకి పిల్లాడికి అరటిపండు అన్నం పెట్టినట్టు పెట్టుకో భక్తిని అన్నాడు దూర్చటి. అది స్వతంత్రం అంటే. కాబట్టి ఆ పంచామృతాభిషేకము చెయ్యడం ఎందుకు అంటే ఆంతరమునందు అటువంటి విభూతులు పొందడానికి. అవి పొంది ఆ శివలింగం ఎంత చల్లబడితే మన కోర్కెలు అంత తీరుతాయి. మన ఒక్క కోరిక కాదు, ఏ ఊళ్ళో శివలింగం చల్లబడిందో ఊరంతా చల్లగా ఉంటుంది. యథార్థానికి బ్రహ్మాండం అంతా చల్లగా ఉంటుంది. అందరి కోరికలు తీరుతాయి. అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని అభిషేకం. కార్తీక మాసం ఉపాసన కాలం. పరమేశ్వరుని అనుగ్రహం విశేషంగా వర్షించేటటువంటి కాలం. మీరు ఎన్ని తీసుకొచ్చి అభిషేకం చేశారన్నది కాదు, మీరు ఎంత భక్తితో శివలింగం దగ్గరికి వచ్చారన్నది ప్రధానం. అందుకే ఆ అష్టదిగ్గజాల్లో కవి అద్భుతమైన మాట ఒకటి అన్నాడు. ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళిట పత్తిని సుమంత నెవ్వాలు పారవయించు శివుని శిరమున కాశీని నీళ్లు చల్లి. అభిషేకం అంటే ఏంటి? ఓ పాత్రతో పట్టుకుని నీళ్లు పొయ్యమని. వీడేం చేస్తాడు, ఊరి నిండా నీళ్లు ఆయన ఇచ్చినా వీడు చిన్న గ్లాస్తో నీళ్ళట్టుకుని ఉద్ధరిణితో ఇలా పోస్తూ ఉంటాడు. నీకు పోస్తే స్నానం అలా? అభిషేకం అంటే స్నానం. ఇప్పుడు ఉద్ధరిణితో ఇలా పోయడం ఏంటి? ఏ పాత్ర పట్టుకు పొయ్యలేవా? ధార పొయ్యడు, చల్లుతూ ఉంటాడు ఆయన మీద నీళ్లు. నేను ఉపన్యాసం చెప్తుంటే ఒకటేసారి చాలా బాగా చెప్పారు సుమి అని నీ నీళ్లు చల్లుకొని పట్టుకొచ్చి చల్లారు అనుకో, నాకు ఎంత విసుగ్గా ఉంటుంది. కానీ శివలింగం దగ్గరికి వెళ్ళి కాసి నీళ్ళలో ఉద్ధరణితో కలిగితే ఆహా చాలా సంతోషంగా నాన్న అంటాడు ఆయన.
కాబట్టి శివుని శిరమున కాశిని నీళ్లు చల్లి పత్తి ఇసుమంత నెవ్వాడు పారవయించు. పెద్ద భక్తితో వీడు మారేడు దళం వేశాడేంటి? మారేడు దళంతో పూజ ఎందుకు? మారేడు దళాన్ని మీరు చూడకుండా ఇలా ఈయన పట్టుకుని వేస్తే దాని ఈనెలు శివలింగానికి తగిలితే లక్ష్మీ కటాక్షం, మారేడు దళం బోర్లా పడితే జ్ఞాన కటాక్షం. లక్ష్మీ కటాక్షం, సరస్వతీ కటాక్షం మారేడు దళానికి శివలింగానికి తగలడంలో ఉంటుంది. ఎటు తగిలినా కటాక్షం. అందుకే ఏకబిల్వం శివార్పణం, ఒక్క మారేడు దళాన్ని సమర్పిస్తే చాలు. అంత గొప్పది మారేడు దళం. 6 నెలలు పూజ పెట్టిలో పెట్టి పూజ చేసుకోవచ్చు. దానికి నిలవదోషం లేదు. అటువంటి మారేడు దళాన్ని లక్ష బిల్వార్చన అన్న పేరుతో తీసుకొచ్చి ఈశ్వరుడికి ఆరాధన చేస్తారు. చేసి అభిషేకం చేస్తే ఆ చల్లబడినటువంటి పరమేశ్వరుడు మనకి జ్ఞానాన్ని కటాక్షిస్తాడు. జ్ఞానదాత మహేశ్వర. ఈ శరీరము నేను కాదు, ఈ శరీరము లోపల ఉన్నటువంటి ఆత్మ నేననేటటువంటి బుద్ధి స్థిరంగా నిలబడి అనుభవంలోకి వచ్చేటటువంటి అదృష్టాన్ని మనకి కృప చేస్తాడు. అలా కృప చెయ్యగలిగిన వాడు కనుక ఆ శివలింగానికి అభిషేకం. ఆ అభిషేకానికి శివలింగం చల్లబడితే లోకమంతా చల్లబడుతుంది. ఇది నువ్వు ధ్యానం చేసి అభిషేకం చెయ్యాలి. అంతేకాని అభిషేకానికి వెళ్ళిన దగ్గర నుంచి ఏవేవి పోసేద్దామని చూడకూడదు. కాసేపు ధ్యాన శ్లోకం చెప్పి ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే, శివలింగం దగ్గర కూర్చుని శివలింగం వంక చూసి కళ్ళు మూసుకుని ఈ బ్రహ్మాండమే శివలింగము, ఆ చంద్రబింబమే ధారాపాత్ర, అందులోంచి పడుతున్న అమృతంతో ఈ బ్రహ్మాండం తడిసింది. ఆ బ్రహ్మాండమునకు గుర్తు ఇదిగో ఈ శివలింగం. ఇందులోంచి వచ్చి ఇందులో నిలబడి ఇందులోకి లయమైపోతున్నాయి లోకాలన్నీ. అటువంటి స్వామికి నేను అభిషేకం చేస్తున్నాను, సమంత్రక స్నానం చేయిస్తున్నానని రుద్రం వినపడుతుంటే నువ్వు పరమ భక్తితో పదార్థము శుద్ధజలము పదార్థము శుద్ధజలము పోస్తూ నువ్వు అభిషేకం చేసి చందనము అలది ఆయనకి బొట్టు పెట్టి చక్కగా ఆయనకి బిల్వదళాలతో సుగంధభరితమైనటువంటి పుష్పములతో పూజ చేస్తే బహుప్రసన్నుడవుతాడు పరమేశ్వరుడు. నిజానికి ఇవేవి మనం కొత్తగా తెచ్చేవి కావు. భావన ఒక్కటే మనం నిలబెట్టవలసింది. ఆ భావన ఒక్కటి ఉన్నదా మురిసిపోతాడు పరమేశ్వరుడు. ఆయన కూడా త్రయంబక స్వరూపంగా శ్రీమన్నారాయణుడు లోకమునకు తండ్రిగా ఎలా నిలబడతాడో అలాగే ఆయన నిలబడతాడు. అందుకే సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ ఒక శ్లోకం చెప్తారు. వాగర్ధానిక సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు అర్థము కలిసి ఉన్నట్టే పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉంటారు. శివలింగంలో కూడా పీఠం అందమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం సర్వం పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అని శంకరాచార్యులు వారు వేదాంత డిండిమల్లో శివలింగానికి పైన ఉన్న చిన్మయం శివస్వరూపం అయితే పీఠం పార్వతీదేవి. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉంటారు ప్రకృతి పురుషులు. ప్రకృతితో పురుషుడు కలిసి ఉండలేదనుకోండి అది అయోమయానికి అవ్యవస్థకి అశివానికి దారితీస్తుంది. ఈ ప్రకృతి శరీరము లోపల ఆత్మ శివుడు పురుషుడు కలిసి ఉంటే శివం మంగళం. ఈ ప్రకృతి నుంచి పురుషుడు విడిపోయాడనుకోండి శివం శవం. ప్రకృతి పురుషుడు కలిసి ఉండకపోతే వెంటనే నిరుపయోగం అయోమయం. కార్ విత్ హార్స్ పవర్, కారుకి పరిగెత్తే శక్తి ఉండాలి. పరిగెత్తే కారు అవసరమైనప్పుడు ఆగే శక్తి ఉండాలి. ఈ రెండు ఉంటే కారు ఉపయోగం. కారుంది పరిగెత్తదు, పరిగెడుతుంది పరిగెత్తగలిగిన శక్తి ఉంది కానీ కారు లేదు. రెండూ నీకు ఉపయోగం కావు. పార్వతీ పరమేశ్వరులంటే ఆ ఇద్దరూ కలిసి ఉన్నటువంటి దాని చేత కేళి జరుగుతూ ఉంటుంది. కేళి యొక్క సమూహము జరుగుతున్న ప్రదేశమునకు కైలాసమని పేరు. కైలాసం ఎక్కడుంటుందంటే అంతటా నిండి ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు అంతటా అన్నప్పుడు ఇలా అన్నాను. దీన్ని లాస్యం అంటారు. అమ్మవారి స్వరూపం. చేతులు ఇలా కదపడం ఆంగికం, లాస్యం. భావ ప్రకటనం అంతా అమ్మవారు. ఈ చేతులు కదపడం అంతా ఆంగికం, శివస్వరూపం తాండవం. నేను అంతటా అన్నప్పుడు ఇలా అంతా నిండిపోయిందంటూ నా కళ్ళు పెద్దవి చేయడం భావ ప్రకటన, లాస్యం అమ్మవారు. ఇలా చేతులు ఊపడం పరమశివుడు, ఆంగికం. అందుకే లాస్య తాండవములు రెండు ఎక్కడ జరుగుతాయో అది కేళి, కైలాసం. అందుకే మీరు పురాణంలో ఎక్కడ చూసినా ఎవరు వెళ్ళినా ఋషులు వెళ్ళేటప్పటికీ పార్వతీ పరమేశ్వరులు రతికేళిలో ఉన్నారంటారు. రతికేళిలో ఉన్నారన్న మాటకు అర్థం ఏమిటంటే అది మంగళస్వరూపం. నా ఎందు భావము లాస్యము కూడా ఉన్నాయనుకోండి నేను మంగళస్వరూపండి. భావలాస్యములు ఆగిపోయాయంటే అమంగళస్వరూపం అని గుర్తు.
కేమి జరుగుతోంది అంటే ప్రకృతి పురుషుడు కలిసి ఉండాలి. ప్రకృతి పురుషులు వేరయ్యారా అది ఉపద్రవానికి దారితీస్తుంది. కాబట్టి శివలింగ స్వరూపమునందు కూడా ప్రకటనంగా ప్రకృతి కనపడాలి. ప్రకృతి అంటే నామరూపాలు. చెట్టు తెలియాలి, మనిషి తెలియాలి, కుర్చీ తెలియాలి, మైకు తెలియాలి, పంచా తెలియాలి, ఉత్తరీయం తెలియాలి. కాబట్టి ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు తెలిసేటట్టుగా మూర్తిగా ఉంటుంది. శివలింగం చిన్మయం, అది అరూపరూపి, కాళ్ళు చేతులు ఉండవు కానీ ఆకారం ఉన్నది. అటువంటి అరూపరూపి అయినటువంటి శివలింగం చిన్మయ స్వరూపంలో ఉంటుంది, ఆత్మ చైతన్య స్వరూపంగా. అటువంటి శివలింగం ఎంత తడిస్తే, ఎంత చల్లబడితే, ఎంత ఆరాధన చెయ్యబడితే లోకములన్నీ అంత చల్లబడతాయి. కార్తీక మాసం ఉపాసనా కాలం కాబట్టి ఇప్పుడు శివలింగాన్ని అభిషేకం చేస్తే ఒక గొప్ప పాపం తీరుతుంది. మనందరికీ లోపల ఒక వేడి ఉంటుంది. ఏమిటా వేడంటే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తారు, సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానంద లహరి అంటారు. సంసార భ్రమణ పరితాపోపశమనం. ఇన్ని కోట్ల జన్మలిత్తాడు, ఇన్ని శరీరాల్లోకి వెళ్ళాడు. ఒక శరీరంలో 5 నిమిషాలే ఉన్నాడు, ఒక చోట 10 నిమిషాలు, ఒక చోట ఏడాది, ఒకసారి 5 ఏళ్ళు. మృత్యువు మాత్రం రాత్రి పగలు అసుర సంఖ్య వేళ పోరాటం చేస్తూనే ఉన్నాడు. అసలు దానికి అంతెక్కడుంది? అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపిన్ పోరొక్క 1000 సంవత్సరములు. పెద్దవాడిని అయిపోయానండి, ఇంకేం ఆడతాను కబడ్డీ, ఎవరు అడగరు. పెద్దవాడిని అయిపోయాను, క్రికెట్ ఏం ఆడతానురా, ఎవరు అడగరు. తాతగారు చిన్నప్పుడు మీరు బాగా బౌలింగ్ చేసేవారట, ఒకప్పుడు, ఇప్పుడు ఏం చేస్తాను రా మోకాలు నొప్పి అంటాను. అయిపోతుంది. మృత్యు వచ్చి పోరాటం మొదలు పెడితే ఓపిక ఎక్కడుందే నీతో చేయడానికి ఇప్పుడు అంటే కుదరదు, చేయవలసిందే. నిలబడతానని వీడు, పడగొడతానని అది. ఎప్పుడు ఇద్దరి మధ్య పోరాటం. ఇప్పుడా ఇన్ని కోట్ల జన్మల నుంచో అలసట అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ ఉద్దండత రాత్రులు సంఖ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములు అనంతం. అందరూ నిద్రపోతుంటే ఇంటెన్సివ్ కేర్ ఇంట్లో వీడు ఒక్కడే దడ ఆడిపోతూ యుద్ధం చేశాడు. తెల్లవారగట చేశాడు, రాత్రి చేశాడు, పగలు చేశాడు, ఎప్పుడో పడిపోయాడు. ఇన్ని జన్మలు ఎత్తావు, ఇన్ని జన్మల నుంచో అమ్మ కడుపులో పడుకోను, రుద్రభూమిలో కలిసిపోను. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే. కాబట్టి ఈ సంసార భ్రమణ పరితాపోపశమనం వదిలిపోవాలంటే ఎన్నాళ్ళు చేస్తాను ఈ దిక్కుమాలిన ప్రయాణం. హైదరాబాద్ రావడం బాగానే ఉంటుంది, 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజుల తర్వాత ఏమంటాను, ఎప్పుడు పోతాను కాకినాడ అంటాను. కాకినాడ పోయిన వాడిని ఏమంటాను, మళ్ళీ ఎప్పుడు ఏదో ఊరు వెళ్ళాలని డైరీ చూసి మళ్ళీ పెట్టి చదవడం ప్రారంభం. ఇక్కడ వదిలిపెడుతున్నాను, మళ్ళీ అక్కడ ప్రవేశిస్తున్నాను, అక్కడ వదిలిపెడుతున్నాను, ఇక్కడ ప్రవేశిస్తున్నాను. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, మృత్యువు జననము ఈ రెండిటికీ మధ్య ఉండే వ్యవధానం ఎటువంటిదో తెలుసా? తల్లి పిసిపిల్లవాడికి పాలిచ్చేటప్పుడు తన ఒడిలో ఒక తొడ మీద పడుకోబెట్టుకుని తన కుడి స్తన్యాన్ని వాడి నోటిలో పెట్టి కుడి స్తన్యంలో పాలు అయిపోతున్నాయి, వాడి ఆకలి తీరలేదని తెలుసుకున్న తల్లి ఆ పిల్లవాడిని కుడి తొడ నుంచి ఎత్తి ఎడం తొడ మీద పడుకోబెట్టుకుని ఎడమ స్తన్యాన్ని వాడి నోటిలో పెట్టేటప్పుడు మధ్యలో వచ్చినటువంటి వ్యవధానం ఎటువంటిదో, ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని పుచ్చుకునే మధ్యలో జనన మరణములకు ఉండే వ్యవధానం అటువంటిదో. ఇలా ఎన్నాళ్ళు తిరుగుతావు, ఎక్కడికెళ్ళినా సంసారమే. ఏవో భార్య, పిల్లలు, ఓ పంది, దానికి ఆడపంది, ఇప్పుడు మనిషి, ఇప్పుడు ఓ భార్య, పిల్లలు. ఎన్నాళ్ళు ఈ దిక్కుమాలిన సంసారం. ఈశ్వర తిరగలేను, అబ్బా నీలో కలిపేసుకో, వద్దయా ఈ ప్రయాణం అని అననే, అబ్బా చేయలేనండి ప్రయాణాలు, ఇంకా చేయను అంటున్నావు కదా. మరి అలాంటి ఆ ప్రయాణం ఆపమని అడగలనే, నీకు తాపం కలగట్లా? ఎన్నాళ్ళు తిరుగుతాను, నీకు లోపల వేడి పుట్టట్లా? ఆ వేడి నీకు పుడితే ఇక నువ్వు పుట్టవలసిన అవసరం లేకుండా చేయగలిగిన వాడు. ఎందుకని? జననమునకు కారణమైనటువంటి మన్మధుణ్ణి 3వ కంటి మంట చేత కాల్చినవాడు వాడే. మరణమునకు కారణమైనటువంటి యమధర్మరాజు గారి వక్షస్థలం మీద ఎడంకాలు పెట్టి తన్ని చంపినవాడు వాడే. ఇవి పరమశివుడివి అనుకుంటున్నారేమో, పార్వతీదేవి కూడా. ఎందుకంటే ఎడమకాలు అమ్మవారిది, వామార్థ భాగం. అయితే మరి పరమశివుడి ప్రమేయం లేదా అండి యమధర్మరాజు గారిని చంపడంలో అంటారేమో. కాలు కదిలిందంటే మనసు కదిలింది కదా ముందు. మనసు పార్వతీదేవిదా పరమేశ్వరుడిదా? ఇద్దరిది. అందుకని మనసు ఇద్దరిది కాబట్టి కాలు కలపడంలో ఆజ్ఞ ఇద్దరిది కాబట్టి ఇద్దరికీ సమానంగా చెందుతుంది. 3వ కన్ను ఒక్క పరమేశ్వరుడికే లేదు, పార్వతీదేవికి కూడా ఉంది.
త్వయాహృత్వామన్న పరిపరితృప్తేన మనసా అని శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో చెప్తూ అమ్మవారికి పరమేశ్వరుడికి మూడవ కన్ను ఇద్దరికీ చెందినటువంటి ఆస్తి ఆ త్రిలోచనం. అందుకే కార్తీక మాసంలో వచ్చేటటువంటి తృతీయనాడు త్రిలోచన గౌరీ వ్రతము అని ఒక వ్రతం. ఆ వ్రతంలో ప్రత్యేకంగా కొన్ని పువ్వులతో పూజ చేస్తారు అమ్మవారికి. కాబట్టి అటువంటి పరమశివుని యొక్క పాదములు పట్టుకుంటే, పరదేవత పాదములు పట్టుకుంటే మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా యమధర్మరాజు గారిని శాసించగలిగిన వాడు ఆయనే. మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా మన్మధుణ్ణి నిగ్రహించగలిగిన వాడు ఆయనే. కాబట్టి ఇక జనన మరణములు లేకుండా చేయగలిగినటువంటి మోక్షస్థితిని కల్పించగలిగినటువంటి పరమేశ్వరుని అనుగ్రహము చేత సంసార భ్రమణ పరితాపోప శమనమును పొందడానికి ఉపకరణమే పరమేశ్వర లింగాభిషేకం. ఆ అభిషేకము చేత బాహ్యమునందు ఐశ్వర్యమును పొందొచ్చు, లోకశాంతిని సాధించవచ్చు, ఆంతరమునందు ప్రశాంతంగా హాయిగా సంసార భ్రమణ పరితాపోపశమనము నుండి దూరమై జ్ఞానమును పొందడానికి కావలసినటువంటి అర్హతని సంపాదించుకోవచ్చు. ఇన్నిటికీ ఉపాసనా కాలం కాబట్టి ఇప్పుడు చేసినటువంటిది ఏదైనా కూడా ద్విగుణీకృతమైన ఫలితాన్ని ఇవ్వగలదు. కాబట్టి కార్తీక మాసంలో సమాన స్థాయిలో ఇటు పరమశివుడి పూజ, అటు శ్రీ మహావిష్ణువు యొక్క పూజ ఏ విధమైనటువంటి భేదం లేకుండా, ఏ విధమైన అరమరికలు లేకుండా ఒక్కటైనటువంటి భగవత్తత్వంగా మనసు లోపల భావన చేస్తూ చక్కగా ఆ శివకేశవుల స్వరూపంగా ఇద్దరినీ కూడా ఆరాధించేటటువంటి కాలం. ఇంత పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఒక విశేషం, అపమృత్యు భయం లేకుండా చేసుకోవడం అన్నది ప్రధానం. మీకు నేను చెప్పా, కార్తీక మాస ప్రారంభమునకు ముందు ఆశ్వీజ మాసం చిట్ట చివర దీపావళి అమావాస్య నాడు అపమృత్యు దోషాన్ని తొలగించుకోవడానికి ఆ ఉత్తరేణి ఆ మట్టి పెళ్లతో ఉన్నదాన్ని తీసుకొచ్చి శీతలోష్ట సమాయుక్త సకంటక దళాన్విత హరపాపమపామార్గ భ్రామ్యమాన పునఃపునః అంటూ దాన్ని తిప్పుకుంటారు, అపమృత్యు దోషం పోతుంది అని. ఆ అపమృత్యు దోషాన్ని పోగొట్టడానికి వీలైనటువంటి తిథులు కొన్ని నడుస్తాయి. చిత్రం ఏమిటంటే, ఏదో పెద్ద కష్టపడిపోయి ఉపాసన చెయ్యవలసిన అవసరం లేకుండా తప్పుకోవచ్చు. అత్యంత ప్రేమతో కూడిన మానవీయ సంబంధంతో. లోకంలో మధురాతి మధురమైన పిలుపు అన్నయ్య అన్న పిలుపు. అన్నయ్య అన్నయ్య అని చెల్లెలు పిలుస్తుంటే అసలు ఏ అన్నకైనా మనసు కరిగిపోతుంది. అసలు ఆ అన్నయ్య అన్న మాట ఎవరు కనిపెట్టారో కానీ ఆ అన్నయ్య అన్న పిలుపు పోతన గారికి ఎంత ఇష్టం. అమ్మా ఒకటి, అన్నయ్య ఒకటి. ఎక్కడైనా అవకాశం వచ్చిందా వదలరు పోతన గారు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట చీరలు మడలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో చేయక నిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న తగదన్న సహింపుమన్న వేడదన్ అంటాడు వసుదేవుడు. బావా అనడు, అన్నం నీవు చెల్లెలికి, అన్నతో మొదలుపెట్టారు పద్యం. నీ చెల్లెలయా నువ్వు అన్నయ్యవి, అన్నము నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో. చెల్లెలు కనపడితే సంతోషంగా ఓ చీర ఇవ్వాలి, పసుపు కుంక అమ్మ కట్టుకో అని. ఆవిడ ఎంత ఐశ్వర్యవంతురాలైనా మా అన్నయ్య ఇచ్చిన చీర అని కట్టుకుని మురిసిపోతుంది. కాబట్టి ఇవ్వద్దు అంటాడు. పిచ్చి తల్లి దేవకీదేవి కంసుడు వచ్చి బిడ్డని లాగేస్తుంటే ఆవిడ ఆ కంసుడి వంక చూసి అంటుంది, అన్న చెమింపు మన్న తగదల్లుడు కాడిది మేన కోడలవు మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాజపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్ అంటుంది. 1కి 10 మాటలు అన్నయ్య 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 అంటుంది. ఆ అన్నయ్య 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 అంటే కరిగిపోతాడు. అది ఎక్కడవనివ్వండి ఆ అనుబంధం అంతే. మీకు సాధారణంగా గమనిస్తే దేవతలకి కూతుర్లు ఉండడం అన్నది తక్కువ ఉండదు. ఒక్క సూర్య భగవానుడు మాత్రం ఓ కొడుకుని కూతుర్ని కన్నాడు. యమున కూతురు, యముడు కొడుకు. యమున ముందుకు వెళ్ళిపోతుంది, వెనక్కి రాదు. కాలమునకు గుర్తు యమున. కాలమునందు ఎవరు పడిపోవాలో వాళ్ళని అరమరిక లేకుండా పడగొడతాడు యముడు. ఎంత యముడు మనం వినడానికి కొంచెం బాధగా అనిపించినా వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు. అసలు నిజంగా ఆయన చేసిన దోషమేం లేదు, ఎందుకంటే మహానుభావుడు శరీరంలోంచి విడిపించకపోతే
వృద్ధాప్యంలో ముసలి శరీరాన్ని పట్టుకుని ఏం చేస్తావు? విడిపించి కొత్త శరీరంలో ప్రవేశపెడుతున్నాడు. అందుకే మృత్యువు దేవత అన్నారు. నోములు వ్రతాలు లేకపోయినా ఆవిడ దేవతా స్వరూపం మృత్యువు. కాబట్టి ఆ యమునకి కోరిక, మా అన్నయ్య వస్తే బాగుండాలి. ఆయనకి ఖాళీ ఎక్కడ ఉంటుంది పాపం? వస్తారా? ప్రతి క్షణం అలా పంపుతూనే ఉండాలి, పడగొడుతూనే ఉండాలి, తీసుకొస్తూనే ఉండాలి, పాపపుణ్యాలు విచారణ చేస్తూనే ఉండాలి, వింటూ ఉండాలి, శిక్షలు వేస్తూ ఉండాలి. కలెక్టర్ మెజిస్ట్రేట్ లాగా ఆయనే న్యాయస్థానం, ఆయనే తీర్పులు, ఆయనే శిక్షలు, ఆయనే తీసుకొస్తూ ఉండడాలు. ఎన్ని పనులు ఆయనకి. వస్తానమ్మా, అంత ఖాళీ ఎక్కడుందనేవాడు. ఎందుకో బుద్ధి పుట్టింది పాపం, ఇన్ని మాటలు అడుగుతోంది, వెళ్ళొద్దు. అసలు యమదంస్ట్ర బయటకు వచ్చే కాలం కార్తీక మాసం అయినా కూడా చెల్లెలు ఇన్ని మాటలు పిలుస్తోందని చెల్లెలింటికి భోజనానికి వెళ్ళాడు. అన్నయ్య వచ్చాడు, పరమ ప్రేమతో అన్నం పెట్టి భోజనం చేశాడు. చేసి మరి చెల్లెలకి ఏమైనా మాడ ఇవ్వద్దు, కోరిక తీర్చొద్దు. ఆయన అన్నాడు, అమ్మ ఏం కావాలి చెప్పిస్తానన్నాడు. అంటే చెల్లెలంది, అన్నయ్య నీ పేరు చెప్పేటప్పటికి లోకం అంతా భయపడుతూ ఉంటుంది. నువ్వు ఎంత ధర్మరాజు అయినా, ఎంత ధర్మాత్ముడు అయినా మా అన్నయ్య యమధర్మరాజు గారని చెప్పి బాబోయ్ అంటారు. ఓసారి చూడడానికి వస్తామని ఎవరు అనరు అన్నయ్య. అందుకని నిన్ను నేను ఒక్క వరం అడుగుతున్నాను. ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష విధియ నాడు నువ్వు నా ఇంటికి వచ్చి భోజనం చేశావు. ఏ అక్క చెల్లెలు ఇంటికి ఏ అన్నదమ్ముడు వెళ్ళి అన్నం తిన్నా వాడి జోలికి నువ్వు వెళ్ళకు, అపమృత్యు దోషం ఇవ్వకు. అపమృత్యు దోష నివారణార్థం వాడు ఏ మృత్యుంజయ హోమమో రుద్రాభిషేకమో చేసుకుంటే కరుణించినట్టుగా అక్క చెల్లెల చేతి అన్నం తింటే వదిలిపెట్టాయన్నయ్య అంది. అమ్మా ఎంత గొప్ప కోరిక కోరావమ్మా, ఇందులో కూడా అమ్మాయి మీద ప్రేమే. తప్పకుండా కార్తీక మాస శుక్లపక్ష విధియ నాడు ఏ అన్నయ్య అక్క చెల్లెలు ఇంటికి వెళ్ళి అన్నం తింటారో ఆ అన్నయ్యకి అపమృత్యు దోషం లేదమ్మా అన్నాడు. అందుకే దాన్ని సోదరి ద్వితీయ అని పిలుస్తారు. అన్నదమ్ములందరూ అక్క చెల్లెళ్ళ ఇంటికి ఎడతారు. అక్క చెల్లెళ్ళు తోడ పుట్టడానికే కాదు, అన్నదమ్ముల్ని సోదరి ద్వితీయ నాడు ఆహ్వానించాలి. మా ఇంటికి వచ్చి అన్నం తినమని. అంటే ఇంటికి వెళ్ళి అన్నం తిని సంతోషిస్తాడు. ఆ పక్కన వచ్చేటటువంటి తృతీయ భాతృతృతీయ అంటారు. ఆ తదియ నాడు అక్క చెల్లెల్ని ఇంటికి తీసుకెడతాడు. అన్నయ్య ప్రేమ అన్నయ్యకు ఉంటుంది కదా, అమ్మా నేను వచ్చాను నాతో రా, ఒక్కరోజు ఉండేది కానీ బావగారు ఒకసారి మా చెల్లెల్ని పంపించండి అంటే తన ఇంటికి తీసుకెడతాడు. కానీ శాస్త్రంలో ఏమిటంటే అక్క చెల్లెల్ని తీసుకొస్తే మంచిదే. అక్క చెల్లెల్ని తీసుకొచ్చినా అథవా తృతీయ అంటే తదియ తిథి నాడు సువాసిని పూజ చెయ్యాలి. సువాసిని పూజ చేసి మంగళ ద్రవ్యాల్ని బహూకరించాలి. అమంత్రకంగా మీరు చేసినా సరే. అంటే ఒక సువాసిని తీసుకురావడం అంటే ఐదోతనానికి సంబంధించినటువంటి చిహ్నములు ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి కూర్చోపెట్టడం మంచిదే. దానితో పాటుగా సువాసినికి కొన్ని లక్షణాలు ఉండాలి. సువాసిని పూజ అని ఉంటుంది. సువాసిని పూజ చేసేటప్పుడు సువాసిని నామములను ఉంటాయి, ఆ నామములు చెప్పాలి. సువాసిని నామములు అంటే భర్తకి సేవ చెయ్యడంలో గొప్ప అనురక్తి కలిగినది, గురుభక్తి పరాయణురాలు, వేదము యందు విశ్వాసమున్నది, ఎప్పుడూ పురాణంలో ఉండేటటువంటి విషయాల్ని వినడంలో అనురక్తి కలిగినది, బంధువుల్ని పోషించేది, అతిథుల్ని పరమ ప్రేమతో మర్యాదతో చూసే లక్షణం ఉన్నది, కడుపున సంతానం కలిగి ఆ సంతానము నష్టము కాకుండా బ్రతికి ఉన్నటువంటి పిల్లలతో సంతోషంగా గడుపుతున్నది, అన్నిటినీ మించి బంధువులకు అన్నం పెట్టడంలో బంధువుల యొక్క పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు తన పిల్లల్లా ప్రేమించి పోషించగలిగినది, ఇటువంటి లక్షణములు ఉన్నటువంటి సువాసినికి సువాసిని నామములతో పూజ చేస్తారు. ఆమె పాదములు పళ్ళెంలో పెట్టి కడిగి తీర్థములు లోపలికి పుచ్చుకుంటారు. సువాసిని పాదోదకం అంటే పరదేవతా పాదోదకమే. ఆమెకి జటాబంధనం చేస్తారు. అది సువాసిని పూజలో అత్యంత ప్రధానం. జటాబంధనం అంటే అక్క చెల్లెలైతే తనే కట్టచ్చు. ఇంటికి ఎవరైనా బయట సువాసిని తీసుకొస్తే తన భార్య ఆమె జట ఎత్తి పట్టుకుని జటాబంధనం వేస్తుంది. జటాబంధనం అంటే ఇప్పటి రోజుల్లో బహుశా మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే రబ్బర్ బ్యాండ్ అంటారేమో. అది అలంకారం చెయ్యడం, ఆ కేశపాశమును ఎత్తి పట్టి కడతారు.
ఆ ఎత్తిపట్టి కట్టినటువంటి ప్రక్రియ గొప్పది. ఎందుకంటే పరదేవత యొక్క కేశపాశాన్ని ఎవరు చూస్తారో వాళ్ళకి అజ్ఞానము వెంటనే నశిస్తుంది. శంకరుడు సౌందర్యలహరి చేస్తూ ధునోతుధ్వంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధ శ్లక్షణ చికుర నికురంబం తవసివే ఇదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలబధన మాటీ విటపినాం అంటారు. నల్ల తుమ్మెదల బావులో ఉంటుంది ఆవిడ జడ. అటువంటి కేశపాశాన్ని సువాసిని కేశపాశంలో చూస్తారు. తన అక్క చెల్లెలైనా పర్వాలేదు, వేరొక సువాసిని అయినా పర్వాలేదు. ఆ రోజున సువాసినికి మంగళ ద్రవ్యాలు ఇవ్వాలి. మంగళ ద్రవ్యాలు ఏవి ఇవ్వాలి అంటే భాస్కర రాయల వారు నిర్వచనం చేశారు, ఆయన వ్యాఖ్యానం చేశారు. లలితా సహస్రనామ స్తోత్రంలో ఆయన కొన్ని వస్తువులు చెప్పారు. ఎర్రటి పువ్వులు, జీలకర్ర, ధనియాలు, రూపు విరిగిపోనటువంటి పాలు, అలాగే ఆ పసుపు కుంకాలు, గాజులు, జీలకర్ర, అనుములు, ఇలాంటివి చిన్న చిన్న ఆ సంచులలో పెట్టి వీటన్నిటినీ కలిపి వస్త్రద్వయం మీదుంచి సువాసిని చిహ్నములైనటువంటి మట్టెలు మెడలోకి ఇవ్వగలిగితే బంగారంతో చేయబడినటువంటి మంగళసూత్రములు, నల్లపూసలు, కురులలోకి పువ్వులు, కుంకుమ, పాదాలకి పసుపు రాసి బొట్టు పెట్టి సిగలో పువ్వులు అలంకారం చేసి ఒంటికి పరిమళ ద్రవ్యాన్ని అలవి ఈ పదార్థములన్నిటినీ బహూకరించి నమస్కరిస్తారు. తదియనాడు ఎవరు అలా పూజ చేశారో వాళ్ళ పట్ల పరదేవత ప్రసన్నురాలవుతుంది. పరదేవత ప్రసన్నురాలైందంటే మూకపంచశతిలో మూకశంకరుడు చెప్తారు, 9 గ్రహములు ఆవిడ నడుస్తున్నప్పుడు ఆవిడ పాద మంజీరముల ధ్వనిని బట్టి నడుస్తాయి. గతవు మందో అంటారు. శనీశ్చర గ్రహం కూడా ఆమె మెల్లని నడకను ఆశ్రయించి నడుస్తుంది. అన్ని గ్రహములు వశవర్తులై ఉంటాయి అమ్మవారి నడకని, అమ్మవారిని ఆశ్రయిస్తే. అందుకే పార్వతీదేవిగా ఆవిడ పుట్టాలి అంటే ఆవిడ మేనకాదేవికి దర్శనమిచ్చి చెప్పింది, నవమి తిథి నాడు నువ్వు సువాసిని పూజ చెయ్యి, నేను నీ కడుపున పుడతానని చెప్పింది. సువాసిని పూజ చెయ్యడం అంటే సాక్షాత్తు పరదేవతా పూజయే. అందుకే దేవీ నవరాత్రుల్లో సువాసిని పూజ చేస్తారు. తదియనాడు చక్కగా సువాసిని పూజ, లేకపోతే త్రిలోచన గౌరీ వ్రతము అని వ్రతం. ఆ వ్రతం అయితే భార్యాభర్తలు కలిసి చేస్తారు. దానికి ఋషిప్రోక్తమైన కల్పం. ఆ కల్పంలో విఘ్నేశ్వరుడికి ఎలా కొన్ని పత్రులతో పూజ చేస్తారో అలా కొన్ని రకాలైన పువ్వులు తీసుకొచ్చి ఆ పువ్వులతో వ్రతం చేసి పూజ చేస్తారు. ఆ వ్రత నియమాన్ని పాటిస్తే గౌరీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి అనుకూలమైనటువంటి దాంపత్యము, సత్సంతానము, కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లుతారు. అంత గొప్ప తిథులు. కాబట్టి ఏమీ కష్టపడకుండా యమధర్మరాజు గారి యొక్క పాశములు మీద పడి అపమృత్యు దోషం రాకుండా గండకాలం నుంచి తప్పించుకోవాలి అంటే 2 సాధనాలుంటాయి. పుట్టినరోజు నాడు ఒక ప్రత్యేకమైన మంత్రంతో నల్ల నువ్వులు చేతిలో వేసుకుని, ఆవు పాలు వేసుకుని, ఎవరు చిరంజీవులై ఉన్నారో ఆ 7 చిరంజీవుల పేర్లు చెప్పి ఆ మంత్రంతో ఆ నల్ల నువ్వులు పాలు 3 మాటలు లోపలికి పుచ్చుకున్న వాడికి ఆ సంవత్సరంలో గండకాలం ఉంటే తొలగి వచ్చే పుట్టినరోజు చూస్తాడు. పుట్టినరోజు నాడు సేవించడం ఒకటి. మాకు ఆ పద్ధతి తెలియదండి అనుకుంటే కార్తీక మాసంలో సోదరి చేతి భోజనం చెయ్యడం. సోదరి చేతి భోజనం అంటే ఎక్కడో అక్క చెల్లెలు ఉందనుకోండి, ఒక్కొక్కచో దురదృష్టవంతులు ఉంటారు, అసలు ఆ అక్క చెల్లెలు భోజనానికే పిలవరు తమ్ముళ్ళు. అలాంటి అదృష్టవంతులు అనుకోండి, అప్పుడు ఒక్కటే మార్గం. తమ్ముడిని ప్రేమించగలిగిన వాళ్ళు, అన్నయ్యని ప్రేమించగలిగిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు పెట్టిన భోజనం కూడా చెయ్యవచ్చు. అక్క చెల్లెళ్ళు లేకపోయినా వచ్చిన ఉపద్రవం లేదు. ఆయన్ని తమ్ముడిగా, అన్నగా భావన చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయొచ్చు. దానికి మంత్రం లేదు, ఏమీ లేదు. ప్రేమతో భోజనం చేసి అక్క చెల్లెలితో ఎంత ప్రేమతో ప్రవర్తిస్తావో అంత ప్రేమతో ప్రవర్తించి వచ్చేయడం. మళ్ళీ తదియ తిథి నాడు సువాసిని పూజ నిర్వర్తించడం. ఇవి చేయగలిగినటువంటి వాడికి కార్తీక మాసంలో పరదేవత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతాడు. యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహ విశేషం చేత అపమృత్యు దోషం నుండి అపమృత్యు దోషం నుంచి తప్పుకుంటాడు. అందుకే కార్తీక మాసం మానవీయ సంబంధములకు ఆటపట్టు. అన్నా చెల్లెళ్ళు కలుసుకోవడం, ఆ ప్రేమ, అన్నయ్య వస్తాడని. ఆ ఆడపిల్లకి తెలుసు, మా అన్నయ్యకి దోసకాయ పప్పు అంటే ఇష్టం అండి, దోసకాయలు తెద్దురు అంటుంది. ఆ దోసకాయ పప్పు, అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టం కదా, అది చేశాను అన్నయ్య అని చెల్లెలు ఇంకో మాట వేసుకో, అన్నయ్య
ఇంకో మాట వేసుకోలేదు. బాగులేదా అన్నయ్య అంటే, బాగుందమ్మా, పూర్వంలా నేను ఎక్కువ తింటలేదు కదరా అంటే, కాదన్నయ్య కొంచెం తినన్నయ్య అని చెల్లి దోసకాయ పప్పు వేస్తే ఆ తినడంలో, ఆ ప్రేమలో ఎంత అనుభూతి ఉంది. ఒక తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలు అంత ప్రేమతో ఉండడంలో ఎంత అదృష్టం అది నిజంగా. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఆ తమ్ముళ్ళు ఆ ప్రేమ చూస్తే, అన్నగారి పట్ల ఆ తమ్ముళ్ళ ప్రేమ గౌరవం చూస్తే ఎంత సంతోషం కలుగుతుందో. కాబట్టి మానవీయ సంబంధములను కూడా పతాక స్థాయిలో నిలబెట్టగలిగినటువంటి మాసం కార్తీక మాసం. కాబట్టి శివకేశవుల ఆరాధన సమాన ప్రతిపత్తిలో జరుగుతుంది. ఇవాళ విశేషించి క్షీరాబ్ది ద్వాదశి, ఇవాళ తులసీ బృందావన ప్రవేశం చేస్తారు శ్రీ మహావిష్ణువు. అందుకే బృందావనంలోకి శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని తీసుకొచ్చి ఉత్సవమూర్తిని పెట్టి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తారు. తులసి బృందావనంలో దీపాలు పెడతారు. అందుకని ఇవాళ దామోదర లీల కూడా ప్రత్యేకంగా ఒకసారి ఉటంకించారు. రేపటి రోజు త్రయోదశి కాబట్టి రేపటి రోజున త్రయోదశి ప్రత్యేకించి శైవ తిథి. రేపటి రోజున నేను ఈసారి చేస్తున్నటువంటి ప్రసంగాల పరంపరలో ఆఖరి రోజు. అందుకే అసలు జ్వాలాతోరణం అనగా ఏమి, కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం ఎందుకు చేస్తారు, అసలు ఆ జ్వాలాతోరణం ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఎలా వెళ్ళాలి, అలా జ్వాలాతోరణం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి, ఉసిరికాయకి ఉసిరి చెట్టుకి అంత ప్రాధాన్యత కార్తీక మాసంలో ఎందుకు వచ్చింది, వనభోజనం ఎందుకు చేస్తారు, వనభోజనాలకి వెళ్ళడంలో ఏ నియమాలు పక్కన పెడతారు, వనభోజనం ఎందుకు చేస్తారు, ఇటువంటి కార్తీక మాస సంబంధమైనటువంటి ప్రత్యేక విషయములను గురించి భగవంతుడు పలికించినంత మేర అందున రేపటి రోజున ఒక ప్రధానమైన విషయాన్ని కూడా ఇంకొక విషయాన్ని ప్రస్తావిస్తాను. అన్నీ చెప్పి ప్రస్తావిస్తే ఏమందాం, ఒకటి చెప్పకుండా ప్రస్తావిస్తాను. కాబట్టి రేపటి రోజు ఈ కార్తీక మాసంలోని మరికొన్ని ప్రధానాంశములను స్పృశిస్తాను. అన్నీ స్పృశించడం సాధ్యం కాకపోవచ్చు, కానీ ఈ ప్రధానమైన విషయాల్ని మాత్రం రేపటి ప్రసంగంలో స్పృశిస్తాను. రేపు సాయంకాలం 6 గంటలకి మళ్ళీ ప్రసంగం ప్రారంభమవుతుంది. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ప్రియ భగవద్బంధువులారా,